నాన్నగారు. ఏం పండు మీ నాన్న ఇంకా రాలా? వచ్చేస్తారండి. రండి సుందరయ్య గారు. రాపిండి. మీ నానేది? కారు పంపించాం, బయలుదేరంటారు ఇప్పటికి. కారు వస్తుంది, బాబాయ్ వస్తున్నాడు. బ్యాండ్ వాయించండి. చుక్క నాన్నేది? మీ నాన్న గొప్ప విచిత్రమైన మడిసి కదయ్యా. బిడ్డలు చిన్నకారు పంపించారు, ఎడదాం రావయ్యా అంటే రెట్టమతముడు. నా బండి మీద నేను వస్తాను తప్ప చిన్న కార్లు సితక్కార్లు ఎక్కనంటూ మొండికేశాడు. పోనీ సైకిల్ మీద బయలుదేరాడా? సగం దూరం వరకు వచ్చేసే ఉంటాడు. ఏమిటి బాబాయ్ అరుపులేమిటి? బెల్లు లేదు, బ్రేకులు పట్టం లేదు. ఎవరైనా అడ్డొస్తారేమోనని. ఈ బండికి కూడా నాలా సర్వీస్ అయిపోయింది బాబాయ్. వెళ్ళొస్తాను. నీకు అడ్డేమిటి బాబాయ్, వెళ్ళిపో. బాబాయ్ వచ్చేస్తున్నాడు. బ్యాండ్ వాయించండి. తర్వాత కార్యక్రమం త్వరగా కానివ్వండి. మంత్రులు గారు రండి. ముందు మీ నాన్న కాళ్ళకి దండం పెట్టండి. బుజ్జి, మీ ఆవిడేది? వసంత, చిరంజీవి చిరంజీవి. పండు, మీ ఆయనేడే? ఏమండి ఇట్రండి. చిరంజీవి చిరంజీవి. బాబాయ్ రెబ్బను కత్తిరించో. పండు తప్పమ్మా. సింహాచలం బాబాయ్. బాబాయ్ ఈ కత్తిరించు, మీసాలు కత్తిరించుకోవడానికి పనిచేస్తున్నా. అరే హనుమాయ్. ఏంటి బాబాయ్? ఆ రిబ్బన్లు పారేయకండిరా. ఏ ఆడపిల్లలకైనా ఇవ్వండి, తల్లో పెట్టుకుంటారు. అలాగే. రెస్టారెంట్ చూదురు గాని రండి మావయ్య గారు. రెస్టారెంట్ నాకెందుకయ్యా, నా ఇష్టారెంట్ నేను చూసుకుంటా. ఏరా అబ్బాయి, 2 ఇడ్లీల్లో ఏమాత్రం వెన్నపూస వేస్తున్నారు? అసలు వెన్నపూసే వేయడం లేదండి బాబాయ్ గారు. అదేమిటి బొందా? కొలెస్ట్రాల్ వస్తుందని ఈ రోజుల్లో వెన్న నెయ్యి ఎవరు వాడడం లేదండి. కొలెస్ట్రాలా? నీ పెండా కూడా కాని రోజులు కాకపోతాను. మా చిన్నతనంలో ఎంచక్క ఇంతంత వెన్న ముద్దలు మింగేవాళ్ళం. ఇడ్లీలు నేతిలో ముచ్చుకుని మరీ తినేవాళ్ళం. మేము బతకలా రాళ్ళగాను. ఏమిట్రా అది? ఏంటా యంత్రం? ఏం చేస్తున్నది? పిండి రుబ్బుతుంది బాబాయ్ గారు. వారిని పిండి రుబ్బటానికి కూడా యంత్రాలు వచ్చేసాయన్నమాట. కలికాలం అంటే కాని కాలం మరి. మా రోజుల్లో గోడలు పడిపోయేట్టు పిండి రుబ్బేవాళ్ళరా? అరే హనుమాన్ లే, అవతల బాగా పొద్దెక్కింది. శివాలయంలో నంది పొద్దు నువ్వును లేరా? దరిద్రుడా దరిద్రుడా అని. ఇటు 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 తగలరా వెధవా.
ప్రపంచంలో లాగిలా ఎవరైనా వేసుకుంటారా? సరిగ్గా వేసుకుంటా వెళ్ళ దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా అని ఒళ్ళు మాత్రం పెంచాడు 4 ఎకరాలు. ఏదో మొక్కని చీర కనిపిస్తే చాలు సింహ ఆడిపోద్ది కాబోలు. సొంగ కరుచుకుంటా దొంగ సూపులు నంగిరి మాటలను యాదవాళ్ళకి. అసలు నువ్వు పెట్టిపోట్లేదు లేవే సుక్క. నీకే ఆదుటం ఉంటే నువ్వు కోరుకున్నోడు నీ చెయ్యందుకునేవాడు. అప్పుడు కోత పెట్టే దిక్కుమాలినోళ్ళు మూతపడే. నీ దండకం ఆపేసి లోపలికి వెళ్ళి ఆకుల కోసం రెడీ చేసాయి. వెళ్ళు. నీతో మా చెడ్డ సిక్కు మహారాజా గసురుతో ఓహర్ని. నానా బుజ్జి పండుతలే. లేవండమ్మా లేవండి, మొహం కడుకుందరు గాని. 4 ఇడ్లీ కాఫీ కదూ? అవునండి. ఇదిగో బాబాయ్, నీ డబ్బులు ఇచ్చేస్తాను. వద్దు, ఇప్పుడు ఇక్కడ తీసుకోను. సాయంత్రం నా కొట్టు దగ్గరికి వచ్చి. చుక్క నేను అలా మన డ్రైవర్ రాజు ఇంటికి వెళ్ళొస్తాను. ఆడింటికి ఎందుకు? ఎందుకు ప్రతి నీకు చెప్పాలా ఏంటి? నీతో మా చెడ్డ సిక్కు మహారాజా కసురుతో. బాబాయ్ వచ్చి పిల్లాడికి అన్న ప్రశ్న ఇడ్లీతో చేయాలంటారేమిటండి చోద్యం? అదంతేనే. మంచి మనసున్న బాబాయ్ తన చేత్తో ఇడ్లీ తినిపిస్తే మన బాబుకి మంచి జరుగుతుందని నా నమ్మకం. ఏ రాజు బాబాయ్, రెడీనా? నీకోసం ఎదురు చూస్తున్నాం బాబాయ్. మంత్రి గారు కానివ్వండి. మంచితనానికి మర్చిపోలేని స్నేహానికి నువ్వు గుర్తు బాబాయ్. నీ చేత్తో మా అబ్బాయికి మొదటి ముద్ద తినిపించావు. వీడేం కోటీశ్వరుడు కానక్కర్లేదు బాబాయ్. నీలా 10 మంది చేత మంచివాడు అనిపించుకునేలా పెరగాలని దీవించు. పిల్లాడి ముఖంలో మంచి కళంది బాబాయ్. చాలా అదృష్టవంతుడు అవుతాడు. అరే నాన్న వెళ్ళిపోతున్నారేమిటండి? ఇడ్లీలు తయారైపోయాయి. చిచ్చి, నీ చెత్త ఇడ్లీలు ఏమో తింటారే? శుభ్రంగా ఇంత వెనవేసుకుని బాబాయ్ హోటల్లో వేడివేడి ఇడ్లీలు తినకపోతే జన్మే వృధా అసలు. పదగురు, బాబాయ్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేద్దాం. అదేమిట్రా 5 స్టార్ హోటల్లో దిగి టిఫిన్ కోసం ఇంకెక్కడికో వెళదామంటావు? బాబాయ్ హోటల్ టిఫిన్ ముందు ఈ స్టార్ హోటల్లో టిఫిన్ దిగదుడుపురా. రుచే కాదు, అక్కడ దొరికే అభిమానం, ఆప్యాయత ఇంకెక్కడో దొరకవు. మహా మంచి మనిషి బాబాయ్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. వెన్న పూసతో ఇడ్లీలు, గోధుమ ఉప్మా పెసరట్లు, పట్టుకు చూస్తే నెయ్యూరు, మినపట్టును చూస్తే నోరూరు. మరువని చలిమికి మమతలలో గిలి బాబాయ్ హోటల్, మన బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. ఏమే రమ్మా, నేను పాలు పోయడానికి వెళ్తున్నా. రమా, ఏమిటి అరుపు? పార్వతేదే? పార్వతి ఇక్కడ ఎందుకుంటుంది? శివుడి దగ్గర ఉంటుంది. నేను అడిగేది మన గేదె పార్వతి గురించే. అదా, దాన్ని మన పక్కింటి పెంటయ్య గారి దగ్గర తాకట్టు పెట్టి 200 తీసుకున్నానండి. అయ్యో, గేదెని తాకట్టు పెట్టి 200 తీసుకున్నావా? అయినా అంత అవసరమే వచ్చింది ఇప్పుడు నీకు? మన వీధిలోని పునిస్త్రీలందరినీ కుంకుమ జ్యోతి సినిమాకి తీసుకెళ్లానండి. పాపం ఆ సినిమా డైరెక్టర్ కి ఇదే మొదటి సినిమా అట. అది పెద్దగా ఆడలేదన్నారు. అతన్ని కాస్త ప్రోత్సహిద్దామని. వాసని అమ్మ కడుపు బంగారం గాను ఆడ్డపడ్డ కొత్త డైరెక్టర్ ని ప్రోత్సహిద్దామని పాలిచ్చే గేదెని తాకట్టు పెట్టి మన బజార్లో ఉన్న పునిస్త్రీలందరినీ సినిమాకి తీసుకెళ్తావా? అసలు బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి చేసే పనేనా ఇది? కేజీధర్ అనే ఆ యువదర్శకుడు మంచి విషయం ఉన్న మనిషి అండి. అతను ప్రోత్సహిస్తే ముందు ముందు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో మన దేశ ప్రతిష్టను ఇనువడింపచేసే చిత్రాలు తీస్తాడని మా సినిమా ప్రోత్సాహ కమిటీ నిర్ణయించింది. అందుకే ఈ పని చేశాను. 3 గుంటలో దూకి సావకపోయావు మొదలష్టమదానా. గొడ్డ కూడా పెట్టకుండా నేను అడ్డమైన గడ్డి తిని నీళ్ళలో పాలు కలిపి డబ్బు సంపాదించడం. నువ్వు దాన్నేమో సినిమా ప్రోత్సాహ కమిటీ, నా బొంత కమిటీ అని చెప్పి ఊళ్ళో ఆడాళ్ళందరినీ సినిమాలు తీసుకెళ్లి దాన్ని తగలేయటం. చచ్చిపోతున్నానే నీతో.
ఈ ఇదిలో ఆడవాళ్ళందరినీ నీ డబ్బుతో సినిమాకి తీసుకెళ్ళకపోతే నువ్వు ఒక్కదానివే ఆ సినిమా చూచావచ్చుగా. అలా చూస్తే చర్చలకు అవకాశం ఉండదని. వాయబ్బో చర్చిలు, బోడి చర్చిలని. ఏంటే మీరు చేసే చర్చిలు? బలానా సినిమాలో హీరోయిన్ కట్టుకున్న చీర రంగు బాగాలేదు, బలానా సినిమాలో హీరో కట్టుకున్న ప్యాంటు పొట్టిదైంది, ఇయే కదా. చలనచిత్రం మన సంస్కృతికి జీవకర్ర. వాటిని బాగుపరచడానికి నడుం కట్టాను నేను. జీవకర్ర జీలకర్ర. వాటిని బాగు చేయడానికి నువ్వు నడుము కట్టుకుని నా నడుము విరగొడుతున్నావు కదంటే. ఎట్టగాదిలే, నీ తెక్క కుదిర్చే మార్గం నాకు ఒకటి దట్టింది, చెప్తాను ఈ పనుండు. అదేమిటండి అన్నిటికీ తాళాలు బిగిస్తున్నారు? నువ్వు తాకట్టు పెట్టడానికి ఈ లేకుండా చేస్తున్నానే. మీరు చిత్రకళామంతలకి ద్రోహం చేస్తున్నారు. ద్రోహం కాదు, నా కొంప బాగుపడటానికి సాయం చేసుకుంటున్నాను. అబ్బో ఎప్పటికే పొద్దుపోయింది, పాలు రాలేదని బాబాయ్ హోటల్ కాడ సింధులు దొక్కుతా ఉంటాడు. ఇదిగా ఇవాళ బయట తాళం పెట్టి వెళ్తున్నానే, ఈదిలోకి నువ్వు అడుగెట్ట పెడతావు చూస్తాగా. నా బతుకి సచ్చిందోడ ఒకటి. ఇదిగా రేడియోలో కమ్మటి సంగీతం వస్తుంది, సమ్మగా హినే రవ్వంత పాలు ఎక్కువ ఇలా. సుఖమా సుఖమా ఏంటి వాళ్ళు ఇంత ఆలస్యంగా వచ్చావు? హోటల్లో పాలు సుఖ కూడా లేవు. సీత బాధలు సీతయ్యి, పీత బాధలు పీతయ్యి. నా బాధలు ఎవరితో చెప్పుకోను, చెప్పుకుంటే సిగ్గు చెట్టు. ఇదిగో ఖాళీ బకెట్టు బాగా చూసుకో, మళ్ళీ నీళ్లు కలిపానంటావు. ఏంట పాలు పోసేవాడు అంటే ప్రతి ఊరికి సొరకనేలే. చచ్చా మంత్రాలు నేర్చుకుని మంగళసారి పెట్టుకున్నట్టు అసలు నేను ఈ పాల వ్యాపారం చేయటం ఏంటి? ఇదిగా ఆ ఎర్ర సొక్కవాడు ఎవడో చూడు, బిల్లి ఒక పారిపోవాలని చూస్తున్నాడు. ఎవడు రాడు? హోటల్ మొత్తం మీద ఎర్రసొక్క ఓడలేడన్నా. అట్టగా ఎండ్లో వచ్చాను కదమ్మా, కళ్ళు బయర్లు గమ్మే, కొంచెం రంగులు సరిగ్గా కనపడతలేదే. ఇదిగో చిక్కటి పాలు, చొక్క నీళ్ళు లేవు. ఏమైనా మన వాటర్లో ఇడ్లీ రుచి ఓలాంధ్రాలో ఏ వాటర్లోనూ రాదులే బాబాయ్. మన మధ్య కాకినాడ వెళ్ళానని చెప్పా కదా, అక్కడ వాటర్లో ఇడ్లీ తిన్నా. అవి ఇడ్లీలా అబ్బే ఒట్టి పిండి నాగినట్టుగా ఉందనుకో. ఇదిగో కొంచెం ఆగు. అబ్బా ఊరికే నచ్చపెట్టకే. నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా. చెప్పు, అతను హోటల్ జనం ఉన్నారు. నిన్నట ఒబ్బేసే ఆ సుందరయ్య గాడు రోజు ఉత్తినే 10 ఇడ్లీలు తినేసి బ్రేమని తేన్చుకుంటా పోతున్నాడు. ఆడు మాత్రం ఆడు పోసే పాలకే కాకుండా అందులో కలిపే నీళ్లకు కూడా మన దగ్గర ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నాడు. ఇడ్లీలకు డబ్బు తీసుకో. పోన్లేవే, 5 ఏళ్ల నుంచి పాలు పోస్తున్నాడు. 4 ఇడ్లీ తింటే తప్పేంటి? గిన్నెలో తీసేటప్పుడు 4 ఇడ్లీ ఇరిపోయినాయి అనుకో, సరిపోతుంది. అప్పుడు ఆ రాకుమారుడు ఒంటరిగా అడవికి వెళ్ళాడన్నమాట. అప్పుడు పెద్ద సింహం వచ్చి, ఏంటి నాన్న అలా కూర్చున్నావేంట్రా? నేను స్కూల్కి వెళ్ళాను. తప్పు నాన్న, మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే నాలాగే ఇడ్లీలు అమ్ముకోవాల్సి వస్తుంది. మీరు కష్టపడి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలరా. నా ఆశలన్నీ మీ మీదనే పెట్టుకుని బతుకుతున్నాను. వెళ్తావు కదా నాన్న? పదమ్మా, పుస్తకాలు సంచులు తీసుకోండి. ఏంటి సింహాచలం, మృదంగం వాయించేవాళ్ళగా గొప్పగా తాళం వేస్తున్నావే? చూసే కన్ను వినే చెవి ఉండాలే గాని ప్రపంచంలోని అన్ని విద్యల్లోనూ తాళం ఉంది సార్. అందులో మా వృత్తి ఒకటి. ఇందులో లయ ఉంది, తాళము ఉంది. ఇప్పుడు రేడియోలో మృదంగం వస్తోంది కదా, అలా మర్దనా చెయ్యి, నీ మాట ఒప్పుకుంటాను. సరే.
మారుస్తాను. ఆ తాళానికి జుట్టు కత్తిరించి చూద్దాం. సరే కానివ్వండి. బాగానే ఉంది. ఇంకో స్టేషన్ పెడతాను. ఆ శబ్దానికి తగినట్టు గడ్డం గీకు. నీ గొప్పతనం ఒప్పుకుంటాను. పని చేయించుకోవడానికి వచ్చిన వెధవని నోరు మూసుకుని ఆ పని చేయించుకోక వెధవాగుడు వాగడం నాది తప్పు. బార్బర్తో ఎప్పుడు తాళం గురించి ఛాలెంజ్ చేయకు బాబు. బ్యాండు మేళం వాయించేది మేమే, అది మర్చిపోకు. సింహాచలం బాబాయ్, పొద్దున హోటల్లో డబ్బు ఇస్తానంటే వద్దన్నావు. ఇప్పటికి తీరింది నాకు. ఇదిగో డబ్బు. నీ చేతికి ఇచ్చే విద్యొచ్చు తప్ప నీ నోటికి లేదనే మాట రాదు బాబాయ్. అందుకే నిన్ను హోటల్లో డబ్బు బయటికి తీయద్దన్నాను. నువ్వు డబ్బు తీయగానే ఎవడో వచ్చి ఒక కన్నీటి గాథ వినిపిస్తాడు, నువ్వు కరిగిపోతావు. ఇలా ఆ పాల సుందరయ్య గాడు నీ దగ్గర ఎన్ని రకాల కథలు చెప్పి ఎంత డబ్బు కొట్టేయలేదు. పోలే బాబాయ్, ఈ డబ్బులు నా సొంతమా, నా దగ్గర మిగిలిపోతుందా చెప్పు. పోయేటప్పుడు చేసిన పుణ్యం మూట తీసుకెళ్ళగలను తప్ప దాచిన డబ్బుల మూట తీసుకెళ్ళగలమా? అందరూ సుఖంగా ఉండటం కంటే కావాల్సిందే ఉంది బాబాయ్. ఈ వారానికి 400 పిల్లల ఖాతాలవి. అలాగే పిల్లల ఖాతా పుస్తకాలు చూడొకసారి. అక్షరం ముక్క రానివాణ్ణి, అవి చూస్తే నాకేం తెలుస్తుంది బాబాయ్? అవన్నీ నువ్వు చూసుకుంటున్నావుగా, అదే నా నమ్మకం. బుజ్జి పండు ఎంత అదృష్టవంతులు బాబాయ్. తల్లి తండ్రి తనే అయి పెంచే నీలాంటి తండ్రి దొరికాడు. అమ్మలేని బాధ అనుభవించిన వాడిని కదా బాబాయ్. గుండెల్ని పిండి చేసే ఆ బాధ పగవాడికి కూడా వద్దు. నా చిన్నతనంలో అప్పుడు నాకు 4 ఏళ్ళు. బాబు 10 పైసలు ధర్మం చేయండి బాబు. అమ్మా 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. అమ్మా నానా ఏ మహారాజుకి దయగలగటం లేదు. నేను చెప్పినట్టు చెప్పి అడుక్కుంటావా నాయనా? బాబు మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ చచ్చిపోయింది. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుంది. ఒక్క 10 పైసలు ఇవ్వండి బాబు. ఒక్క 10 పైసలు ఇవ్వండి బాబు అని అడుక్కో నాయనా. బాబు మా అమ్మ చచ్చిపోయింది. నాకు 10 పైసలు ఇవ్వండి బాబు. బాబు మా అమ్మ చచ్చిపోయింది. నాకు ఆకలేస్తుంది. ఒక్క 10 పైసలన్నా ఇవ్వరా? అమ్మా 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 అమ్మా. మీ అమ్మ చచ్చిపోయింది బాబు. అమ్మా! అందుకే నా పిల్లలకి అమ్మలేని లోటు తెలియకుండా అంత జాగ్రత్తగా పెంచుకుంటున్నాను బాబాయ్. నిండు 100 ఏళ్ల జీవితానికి సరిపోయేంతటి కష్టాల్ని నువ్వు పసితనంలోనే అనుభవించేశావు బాబాయ్. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. ఊరుకో. Another important factor for sectional conflict. Even before 1848, Can I come in, sir? come in. Even before 1848, this issue had created friction between North and South. For example, a lot of heat generated between the two sides in 1819. ఇందాక చెప్పిన పాఠం నేను ముందే చదివాను సార్. గుడ్. Slavery was another important factor for sectional conflict. స్వప్న ముద్దుపప్పు జిప్ పెట్టుకోలేదు చూడు.
For example, a lot when Missouri applied the Union as a slave state. ఇటు సావరా దరిద్రుడా. అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి. స్టూడెంట్స్ వచ్చారు, శుభ్రంగా గ్లాసులు కట్టుకొని నిలిదిసా. బాబాయ్ పెసరట్టు చెప్పు. చుక్క ఒక ప్లేట్ ఇడ్లీ, బాగా జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి వేసి కొద్దిగా నెయ్యి తగిలించి దోరగా వేయించిన పెసరట్టు ఒకటి చెప్పు బాబాయ్. ఎలాగా బాగా జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి వేసి కొద్దిగా నెయ్యి తగిలించి దోరగా వేయించిన పెసరట్టు ఒకటి కావాలా? అలాగే చెప్తారు బాబాయ్, దానికే ఉంది. పెసర ఒకటి. చుక్క నీళ్లు పట్రా. ముద్దపప్పు ఇంకా మూసుకోలేదే, ఊరుకో. థ్యాంక్స్. చుక్కా ఇట్రా. ఏంటమ్మాయి గారు? ఐసీ నేనెట్ట చెప్పనండి అమ్మాయి గారు, పాడు. ఉండండి చెప్తా. మావా మావా ఇట్రా. అబ్బబ్బబ్బా ఊరికే విసిగించకే, పనిలో ఉన్నాను. నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా గసురుతావు. ఆ శివ సరిటి పారే. వారిని చెప్పిట్టు పడేయాలా? ఇదేమన్నా చొక్కా గుండి అనుకున్నా పీ కాతలు పడేయడానికి? రైటు ఏంటి దానికి? మీరు అటు తిరగండి అమ్మా. నువ్వు పెసరట్టు తినమ్మా, కదలబాకు. ఏం సార్ మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అది బొత్తాలు పెట్టుకో. వాట్? బొత్తాలు పెట్టుకోవయ్యా, బొత్తాలు పెట్టుకోవయ్యా. ఇప్పుడు ఇది పుస్తకం కదా, ఇది పాల గ్లాసు, ఇది చొక్కా, ఇది ప్యాంటు. బొత్తాలు పెట్టుకో. సార్ మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు సార్. బొత్తాలు పెట్టుకో. మీకేం అర్థం కావట్లేదు కదండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు మీరు పుస్తకం చదువుతున్నారు కదండి, మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు కదండి, ఇది పాల గ్లాస్ తాగుతున్నారు కదండి. బొత్తాలు పెట్టుకో. సార్ ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకేం అర్థం కాదంటే ఇప్పుడు మరి ఇప్పుడు మామూలుగా చొక్కా వేసుకున్నారు, ప్యాంట్ వేసుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, ఇప్పుడు మామూలుగా అది పాల గ్లాస్ తాగుతున్నారు. బొత్తాలు పెట్టుకో బాబు. సార్ మీరు అర్థం కావట్లేదా? అర్థం కాదు, అటు తిరగండి. అర్థం కాదు బాబు. ఇప్పుడు ఇది బల్ల, ఇది కళ్ళజోడు, ఇది చొక్కా, ఇది పుస్తకం, పాల గ్లాసు. నువ్వు బొత్తాలు పెట్టుకో నాయనా, బొత్తాలు పెట్టుకో. అయ్యో సార్ నిజంగా నాకు నీకేం అర్థం కాదు బాబు. బొత్తాలు పెట్టుకో బాబు. వాటా నీ ఇంగ్లీష్ తగలయ్యాయి. అవతల ఆడవాళ్ళు చూస్తున్నారా బాబు? బొత్తాలు పెట్టుకో, బొత్తాలు పెట్టుకో. రేయ్ రేయ్ దరిద్రుడా, బొత్తాలు పెట్టుకోమంది నిన్ను కాదురా. నువ్వు బొత్తాలు పెట్టుకుంటే భూమిని గొక్కుతున్నట్టుంటుంది. దరిద్రుడా, బొత్తాలు పెట్టుకోయా బాబు. బొత్తాలు ఏం తెలియట్లేదు సార్. ఏం తెలియట్లేదు అంటే బాబు బొత్తాలు పెట్టుకో. బొత్తాలు పెట్టుకోవయ్యా. అయ్యో ఏంటే? జిప్పు పెట్టుకోమని చెప్పు. ఓహో నువ్వు వెళ్ళు బాబు. నేను తెలుగులో చెప్తే నీకు ఒక ముక్క అర్థం కాలేదు కదా? అర్థం కాదు. మీరు అంటారు తిరగలే, తిరగలేదా? తిరగలే. బొత్తాలు పెట్టుకోమంటే జిప్ పెట్టుకోమని బాబు. జిప్ పెట్టుకో, కూర్చున్నావు. ధారాళమైన నీతులు, ధారాళమైన నీతులు, నోరూరగా చవులు పుట్ట, నోరూరగా చవుల పుట్ట, నుడివేద సుమతి, నుడివేద సుమతి. సారీ బాబు, కాస్త లేట్ అయింది. కాలేజీలో నీకేమైనా పనుండి ఆలస్యం అవుతుందేమోనని పిల్లలందరినీ పంపించేద్దాం అనుకుంటున్నానమ్మా. ఇప్పుడే స్పెషల్ క్లాస్ ఉంది, కాస్త లేట్ అయిందమ్మా. బాబు ఇప్పుడే వచ్చేస్తాను. నిన్న ఓవర్కు చెప్పుకున్నాం కదా? ఇవాళ దాని తర్వాత నుంచి చెప్పుకుందాం. చెప్పండి. పి ఫర్ పెన్, పి ఫర్ పెన్. క్యూ ఫర్ క్వీన్, క్యూ ఫర్ క్వీన్. ఆర్ ఫర్ రాముడు, ఆర్ ఫర్ రాముడు. పండు చదువుకుంటున్నావా? మా నాయన బాగా చదువుకోవాలి నాన్న. పరీక్షలన్నీ ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. నిన్ను కలెక్టర్గా చూడాలన్న ఆశతో బతుకుతున్నానరా. తాగు, పాలు తాగి బాగా చదువుకో. తాగాలి నువ్వు పాలు, పంచుకోవాలి నా బాధ్యతలలో పాలు.
రాకూడదు నీలో ఏలో పాలు. నీ కవిత్వం చండాలంగా ఉందంటే నీకు కోపాలు. నువ్వా? నిన్ను చూసిపోదామని వచ్చాను. అయ్యో, ఆకులు చుట్టుకున్న రాక్షసుల్లా ఆ లాగేమిట్రా సుంఠ. తాను గుడ్డ చుట్టుకు తెచ్చావు సైతార వెధవని. ఇవాళ నీ దృష్టి నా మీద పడిందన్నమాట. ఇక బాధలు తప్పవు. అయినా ఏమిటిది బావా, వాడేం పసివెధవా పాలివ్వటానికి? బిఏ చదువుతున్న మనిషి అంత మనిషి. నువ్వు పాలు తాగించి, ఒళ్ళు రుద్ది, స్నానం చేయించి, బట్టలు తొడిగించి, చందమామను చూపించి, గోరు ముద్దలు తినిపించి, ఛా 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 ఛా, వాడి కాళ్ళ మీద వాడిని కాస్త నిలబడి బావా. ఇదిగో, ఈ విషయాలన్నీ నీకు అనవసరం. వాడు నా కొడుకు, నా ఇష్ట ప్రకారం పెంచుకుంటా. పెంపకంలో లోపం ఉంటే ఇదిగో నీలా జులాయి వెధవలా తయారవుతాడు. అయినా మీ అక్క చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఈ ఇంటికి సంబంధం ఏమిటి అసలు? చీటికి మాటికి నీ ఇనప పాదం మోపి నన్ను ఇలా సతాయించస్తావే. సరే, కొన్నాళ్ళ దాకా నా మోహన్ చూపించను. 100 పడై. ఇదిగో 100. ఓ తక్షణం నా గడప దాటు. నీ చూపు పడిందంటే పచ్చని చెట్టు కూడా భగ్గున మండిపోతుందిరా మహాప్రభు. ఓరిని ఆవులించావా? మా నాయనే, నా బంగారు తండ్రి, నా కండల కొండే. ఆ నోరు చూడు, మొత్తం హోటల్ అంతా దూరిపోయి తెరిచాడు. దరిద్రుడా, ఆ మాత్రం నిద్రాపుకొని చావలేవరా? 10 అవుతోంది. ఆ తాగుబోతు సచ్చినోడు నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా రాలేదు. చూసావా మామా? మీ నాన్న వాడింకేం వస్తాడు? పీకల దాకా దాగి ఏ సారా కొట్టు దగ్గర చాప చుట్లా పడి ఉంటాడు. రేత్రో ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి తాగుతూ కూర్చున్నాడు మామా. అర్ధరేత్రి కాడ చేపల పులుసు పెట్టమని ఏపుకు తినేశాడు. ఆ తాగుమోతు సచ్చినోళ్ళు సెడ తాగి ఏమల్లరు చేస్తారోనని ఆడిలు సచ్చాననుకో. ఏంటో నాకు ఆ ఇంటో ఉండాలంటే రోజు రోజుకి భయం పెరిగిపోతుంది మామా. ఆ తాగుబోతంటితో ఏం అవస్థలు పడతాయో చుక్క. ఇవాళ నుంచి ఇక్కడే ఉండిపో, బాగుంటుంది. ఆ మాట నువ్వనడం కాదురా ఎర్రదవా. ఆ మహారాజనాలిగా. వాడంటే ఒకటి, నేనంటే ఒకటినా? నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా. గసురుతావు సుక్క. నువ్వు నాకాడే ఉండిపోయే అని ఒక్క ముక్క నచ్చుగా మురిసిపోతాను. సర్లే, మీ నాన్నతో నేను మాట్లాడతాను. నీలో ఉన్న కరేసుకుని ఎలుగు పెట్టి వెళ్తా. ఆ చిత్రం పెట్టడం ఏంటి? ఏ సుక్క రా. ఏం కోటయ్య, రోజు పూటుగా తాగొచ్చి చుక్కని ఇబ్బంది పెడుతున్నావు అంటే ఏంటి? ఏ రోజుగా రోజు ఇవాళ తాగకూడదని అనుకుంటానే ఉంటాను బాబయ్య, కానీ తాగకుండా ఉండలేకపోతున్నాను. నా కర్మ, నా కర్మ. కోటయ్య, ఎదిగిన పిల్ల ఇంట్లో ఉన్న తండ్రి చేయాల్సిన పని అనేది చెప్పు. ఎందుకు వచ్చాను తాగుడయ్యా? అసలు చుక్క నీతో కలిసి ఆ ఇంట్లో ఉండటానికే భయపడుతుంది. ఇవాళ నుంచి మా పిల్లలు తోడుగా ఇక్కడే ఉంటుంది. నువ్వు వెళ్ళు. ఏమే సుక్క? మరే నువ్వు తాగుడు మానేంత వరకు మన ఇంటికి రానంతే. సరే, అయితే బాబాయ్ గారు ఉంటే భద్రంగా ఉన్నట్టే. రేపు పొద్దుగాలే వచ్చి నీ బట్టలు అయ్యి తెచ్చుకో. అట్టాగేలే. వస్తా బాబాయ్య. మా మామతో కలిసి ఇక్కడే ఉండేలా చేశావు. తెల్లారగానే నీకు కొబ్బరికాయ కొడతాను తల్లి. బుజ్జి, పండు ఇంకా నిద్రపోలేదమ్మా? నిద్ర రావట్లేదు చుక్క. నేను పడుకోబెడతాను కదా, రండి. లాలీ జోజో, లాలీ జోజో, ఓ వెర్రి మారాజు ఓ చంటి పాప, నింగిలో ఈదేటి నీటి చేప, మనసుంటుందని జత అంటుందని కలనైనా తలపడు నను జాలిని. లాలీ జోజో, లాలీ జోజో,
బాగా పొద్దుపోయిందా చుక్క. మళ్ళీ పొద్దున్నే లేచి 4 గంటలకు పప్పు రుబ్బాలి. నువ్వు వెళ్ళి పిల్లల దగ్గర పడుకోపో, నేను ఈ గదిలో పడుకుంటాను. వెళ్ళు. ఒకటి 2 3 4 పదంలో చనిపోయిన వారి సంఖ్య 16. 17 10. ఒకటి 2 సరిగ్గా 3 ఇలాంటి ప్రమాదమే 84లో జరిగింది. 85 86. బెంగళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 124. 125 ఒకటి 2 చండీగఢ్ లో మత కలహాలలో చనిపోయిన వారి సంఖ్య 17కు చేరుకుంది. 18 19. 1 2 చిలీ దేశ 3 ప్రజల సంఖ్య 2,25,000. 2,25,000 ఒకటే. 1 1 2 2 3 3 4 4 5 5. దొంగ దొంగ ఆడదొంగ శిష్యుని సైకి చేసి ఆడదొంగ రండి రండి. ఊరుకోవయా పోస్ట్ మ్యాన్, నువ్వు మా పేట కొత్త అనుకుంటా. అవునండి, ఇదే మొదటిసారి రావటం. ఆవిడ ఆ ఇంటి యజమానురాలు. సినిమాలు చూడటం కోసం మొగుడికి తెలియకుండా దొంగదా ఏర్పరచుకుంది. అట్టాగా ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారన్నమాట. వెంటయ్యన్నయ్య గారు, మిమ్మల్ని మీ పేరు పెట్టి పిలవడానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి ప్రాణి సిగ్గుపడి చచ్చేటంత గొప్ప పేరు మీది. ఏదో నీ అభిమానం తల్లి. ఈ గిన్నె ఉంచుకొని ఓ 100 రూపాయలు ఇప్పించండి. ఇవాళ జడ్జనక అనే భక్తి సినిమా రిలీజు. దీనికి 100 కష్టమమ్మా, 50 అయితే ఇస్తా. పోనీ అదైనా ఇప్పించండి. 4 ముత్తైదులన్నా తీసుకెళ్తాను. అమ్మయ్యా, ఎప్పటికి కరెక్ట్ లెక్క కుదిరింది. ఈ మొత్తం 620. ఇక నీ ఇష్టం వచ్చాడు వాక్కప్ప, నాకు అనవసరం. రమా రమా రమా. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. మడిసెట్ట మాయమైపోయిందబ్బా. అందులోనూ సీపురు పొలం లాంటి మనిషా, చింత చెట్టు అంత మనిషి. రమా, ఏమే రమా, ఎక్కడ సచ్చావే? రమా. ఏం సుందరయ్య, మీ ఆవిడ కోసం వెతుక్కుంటున్నావా? అవును పెంటయ్యా, నీకు గాని కనిపించిందా? కనిపించిందయ్యా. ఈ గిన్నె తాకట్టు పెట్టి 50 రూపాయలు తీసుకెళ్ళింది. ఈవేళ జడ్జనక అనే భక్తిరస సినిమా రిలీజ్ అట. 4 ముత్తైదులు తీసుకెళ్తానంది. పేరు జడ్జనకనా? అది భక్తి సినిమానా? వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. ఇందా మజ్జిగ అన్నం పెట్టాను. గిన్నె ఖాళీ అయింది. మరి నీకు? బియ్యం తక్కువగా ఉన్నాయమ్మా. మళ్ళీ రాత్రి భోజనానికి చాలవని 2 గుప్పిళ్లే పోసాను. నేనిప్పుడు తినేశాను కదమ్మా, ఎలాగూ రాత్రికి తింటాను. ఈ అన్నం నువ్వు తిను. వద్దమ్మా, వద్దే. చదువుకునే పిల్లవి, ఆకలవుతుంది. తీసుకెళ్ళమ్మా. పర్వాలేదమ్మా, నువ్వు తిను. నెల చివరి రోజులు కావడంతో ఇబ్బంది అయింది. హనుమాయమ్మ గారు 2 రోజుల వరకు డబ్బు ఇవ్వడం కుదరదన్నారు. పోనీ పిల్లల్ని రేపు జీతం తీసుకురమ్మని అడగనమ్మా? వద్దులేమ్మా, బాగుండదు. వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. సరే, వస్తానమ్మా. భోజనాలు వెళ్ళినట్టుంది. స్టూడెంట్లు వస్తున్నారు. రే హర్మయ్. అబ్బా, హిస్టరీ లెక్చరర్ ఈ రోజు క్లాస్ లో మరీ బోర్ కొట్టాడే. అవునే బాబు, పాలు. థ్యాంక్స్. చెప్పు. దిక్కులు చూస్తావేంటే, తిను. రే దరిద్రుడా, అక్కడ పోస్తాడు. నాతో పాటు ఆడుకోకో. దరిద్రుడా, టిఫిన్ ఇచ్చావు, మంచినీళ్ళు ఇవ్వలేదు. పొరపాటు అయిపోయింది బాబు, వచ్చేస్తున్నాను. మా దొడ్లో బీరపది ఉంది. కర్మ, మా అమ్మ రోజు బీరకాయ కూర చేసి చంపేస్తోంది. ఇవాళ మీ ఇంట్లో ఏంటే? మా ఇంట్లోనా? మా ఇంట్లో బంగాళదుంపల వేపుడు, టమాటా పప్పు. బాగా ఆమదం పట్టించిన జుట్టల్లే అట్టా వాలిపోయి ఉన్నావు. ఏమిటి కథ? మనసు కలుక్కుమంది బాబాయ్. ఏమైంది? రోజు భోజనాల టైంలో ఓ కాలేజీ పిల్ల మన హోటల్కి వస్తుంది బాబాయ్. పిల్ల లక్షణంగా కడిగిన ముత్యంలా ఉంటుంది. ఇవాళ నా కంటపడింది బాబాయ్. ఆ పిల్ల ఓ ఖాళీ టిఫిన్ గిన్నె తెచ్చుకుని నలుగురితో పాటు తిన్నట్టు నటిస్తుంది. అట్టగా? ఆ అమ్మాయి పేరు? స్వప్న అనుకుంటా. స్వప్న అంటే రాఘవరావు గారు అమ్మాయి బాబాయ్. నీతికి నిజాయితీకి మారుపేరాయన. లక్షలు సంపాదించే ఉద్యోగంలో ఉన్న పైసా లంచం పుచ్చుకుని ఎరగడు మహానుభావుడు.
ఏడనర్థం క్రితం గుండె జబ్బొచ్చిపోయాడు. ఆ తర్వాత ఆ కుటుంబం చాలా చితికిపోయింది బాబాయ్. మగపిల్లలు లేరు, స్వప్న ఒక్కతే బిడ్డ. ఆ తల్లి తెలిసిన 4 ఏళ్లలో అప్పడాలు వడియాలు పెట్టి ఈ పిల్ల 10 మంది పసిపిల్లలకి ఇంగ్లీషు పాఠాలు చెప్పి గుంభనగా నెట్టుకొస్తున్నారు. నెల చివరి రోజులు కదా, బియ్యం నిండుకున్నట్టున్నాయి పాపం. అంత దీనస్థితిలో ఉన్నారన్నమాట పాపం. చుక్క ఒక పెసరే. స్వప్న, ఆ ముద్దపప్పు వైపు ఎంతసేపు అలా చూస్తావే? 1 వే ట్రాఫికే కదా, కానీ తిను. రాను రాను నాకు మతిపోతుందో చుక్కకు తెలియకపోతుందో అర్థం కావట్లేదు స్వప్న. ఇవాళ ఇడ్లీ పెసరట్టు అస్సలు బాగలేదని తెగ చదువుతోంది. కాస్త రుచి చెప్పు. మీ చేత చేస్తే బాగా కుదరకపోవడం ఏంటండి? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు తిని చెప్తాను. ఫస్ట్ క్లాస్ గా ఉంది. మరి దానికి ఏమన్నా మతిపోయిందా? బాగా గడ్డి పెట్టేస్తాను. ఎలాగో ఎంగిల్ చేసావు కదా, ఆ కాస్త తినే. ఒక పెసరే. ఏయన్నారు ఎన్టీఆర్ రుచికి ముగ్ధులైపోయారు. చిరంజీవి శ్రీదేవి మీనా శుచి శుభ్రతను మెచ్చారు. ఇక్కడనే తిని తిని తినే బాలు అంతవారయ్యారు. విశ్వనాథుడు దర్శకేంద్రుడు దాసరి వేంచేస్తుంటారు. వేటూరి గారు పరుచూరి వారు స్టేట్ బెస్ట్ హోటల్ అంటే ఇదే అంటారు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ అబ్బా అరవకయ్యా. ఏమిటి బాబాయ్, బ్లీచింగ్ చేసిన ఫేస్ లాగా దగదగలాడిపోతుంది నీ మొహం. స్వప్న ఇవాళ కూడా కాళ్ళకినే తెచ్చుకుంది బాబాయ్. ఈ బట్టబుర్రలో బంగారం లాంటి ఆలోచన మెరిసింది. ఉప్పు సరిపోయిందో లేదన్న సాకుతో ఆ పిల్ల చేత ఇడ్లీ పెసరట్టు తినిపించాను. పాపం ఎంత ఆకలిగా తినదనుకున్నావు బాబాయ్. నాకు మహానందం అనిపించింది. మాట్లాడుకుంటా అబ్బా అబ్బా అని కుక్క పిల్లగా రెండోదేగా. బాబాయ్ నువ్వు పని చేయి, ఫేస్ మీదే లైన్ గా రైలు పట్టాల టైపులో అతికించే లెవెల్లో లేపే. అలాగే ట్రై చేస్తా. ఏమైనా ఓ మంచి మనిషి ఆకలి తీర్చావు. ఈ పుణ్యం ఉత్తినే పోదు బాబాయ్. పేగుల్ని మిలిపెట్టేసే ఆకలి బాధ ఎంత దారుణమైందో నాకు తెలుసు బాబాయ్. అందుకే ఆ పిల్ల అంత ఆబగా తింటుంటే మహా ఆనందపడిపోయాను. ఎందుకే అబ్బా 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 అని అరుస్తావు చెవు కోసం మేకలాగా? ఈసారి సెలూన్లో గనక బాబాయ్ వస్తే ఏ శీలంలో పారిపోవాల్సిందే. అబ్బా చచ్చిపోతున్నావు అనుకో, రోజుకో గోల. ఇవాళ ఉప్మాలో ఉప్పు ఎక్కువైందంటుంది. కాస్త రుచి చెప్పు సప్న. అది అది ఉప్మా, ఉప్పు, రుచి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి పెద్ద మాటలొద్దు, తిను. ముద్దపప్పు కోసం చూస్తున్నావా అని అడుగుతున్నాను. ఊరుకోవే. అయ్యో స్వామి వెంకటేశ, మా వాడు తుమ్మేస్తున్నాడు. మహాప్రభు వీడిని కాపాడు. నాన్న రాంపండు, కొంచెం ఆవిరి పట్టు నాన్న, పరిశ్రమ తగ్గిపోతుంది. ఆవిరి పట్టు. కనిపిస్తే చాలు మనుషులు కాసింత అందం, దిష్టి కొడుతుంది కదా లోకం, ఇదేవి చందం. శభాష్ శభాష్, ఇవాళ ఏమిటో మంచి కవిత్వం దొర్లుకొస్తుంది.
స్వప్న గారు ఇవాళ జలుబుగా ఉండటం చేత మా నాన్న నన్ను కాలేజీకి పంపలేదు. ఏం పాఠాలు చెప్పారండి? నోట్స్ రాసుకున్నాను, చూపిస్తాను ఉండండి. ప్రేమ చెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాటనా, పానిపట్టు సాగినట్టు జంఝాటనా. ప్రేమ చెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాటనా, పానిపట్టు సాగినట్టు జంఝాటనా. ఎదబాల శిక్షై తొలి ప్రేమ భాష నేర్పి, తెలుగక్షరాల తలకట్టు తాళమేసే, చూపు చెదిరే పెదవులదిరే అరెరే. ప్రేమ చెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాటనా, పానిపట్టు సాగినట్టు జంఝాటనా. ఉలుకో అది అలకో ఉసిగొలిపే వెందుకో, ఎన్నో మగలెన్నో విరబూసే మౌజులో, చినుకో అది వణుకో కనులదిరే నెందుకో, అంతా పులకింతే పువ్వయ్యే మొగ్గలు. నండూరి వారి పాటల నా పిల్ల ఇంకి నవ్విల్ది మల్లె తోటలా, కనకాభిషేకమాయరా నాయుడు బావ కన్నెత్తి నువ్వు చూడగా, గుండెలదిరే గుట్టు చెదిరే అరెరే. ప్రేమ చెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాటనా, పానిపట్టు సాగినట్టు జంఝాటనా. రుచులేవో అడగాల మాటతో, చిలిపి శృతి కలిపి చిరుగీతాలెందుకో, భామా తొలి ప్రేమ పలికేదే పాటలో, విశ్వనాథ వారి పాటలో కిన్నెరసాని పొంగింది పొందు పేరిట, వెండి మెట్ల మీద వెన్నెల ఊరేగి వచ్చి చేరింది కన్నె కౌగిట, చక్కదనమే రెక్క విసిరే అరరే అరరే. ప్రేమ చెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాటనా,
పానిపట్టు సాగినట్టు జంజాటనా ఎదవాల శిక్షై తొలి ప్రేమ భాష నేర్పే తెలుగక్షరాల పలకట్లు తాళమేసే చూపు చెదిరే పెదవులదిరే ప్రేమ చెట్టు పూసినట్టు కాసినట్టు గుంజాటనా పానిపట్టు సాగినట్టు జంజాటనా ఏమైనప్పటికీ కళ్యాణం నీకు కక్కు నాకు అనే మహిళ చిత్రం డైలాగుల్లో బండబూతులు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇలా అయితే మన సినిమా ఇండస్ట్రీకి ఎంత తలవంపులు. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ బూతులు డైలాగ్స్ రూపంలో వాడరు. అది మన దేశానికి మాత్రమే ఉన్న ఘనత. ఈ మధ్య మన నిర్మాతలకి దర్శకులకి ఏం దుర్బుద్ధులు పడుతున్నాయో బూతులు తగ్గించేసి నీతులు పెంచేస్తున్నారు. దీనికి మన కమిటీ నిరసన వ్యక్తం చేయాలి. మొన్నటికి మొన్న ఆ పతివ్రత సినిమాలో మచ్చుకి ఒక్కటంటే ఒక్క బూతు కూడా లేదు. ఆ దుస్థితి చూసి నా కన్నీళ్ళు వచ్చాయంటే నమ్మండి. అంతేకాదు గత కాలంలో చక్కగా జయమాలిని, జ్యోతిలక్ష్మి, హలం ఇలాంటి నటీమణులు మంచి బట్టలు వేసుకునేవారు. ఈ మధ్య హీరోయిన్లు ఒళ్ళంతా చీరలతో చుట్టేస్తున్నారు. దీన్ని మనం ప్రతిఘటించాలి. నభూతో నభవిష్యతి అన్నారు. బూతు లేనిదే సినిమాలకి భవిష్యత్తు లేదని సినిమా లోకానికి చాటి చెప్పాలి. తక్షణమే మనం ఈ ఉద్యమానికి నడుం కడదాం. వాసి మీ అమ్మల కడుపులు మాడా, మీకు కొంపలో ఏం పనులు లేవంటే నడువులు కడతారు. నడువులు కాదే, గోన్ సంచులతో మీ నోళ్లు కట్టేసుకోండి. తిని కొంపలో కూర్చోకుండా సినిమాల్లో బూతులు తక్కువని అని మీటింగ్ పెడతారా? అసలు మీలాంటి వాళ్ళు కాదు సినిమాలంటే అంక చండాలంగా తయారవుతున్నాయి. మిమ్మల్ని వెళ్ళండి, బయటికి వెళ్ళండి. లేకి సరేలేదా వెళ్ళు. అసలు ఏళ్ళని కాదులేవే. ఇదేమైంది? రమా ఎక్కడికి వెళ్ళి తెచ్చావే? రమా వెంటయ్య మా ఆవిడని చూసావా? ఉమ్మి చేస్తావరా? మిగతా ఆడవాళ్ళతో కలిసి తను పారిపోయింది. అది కూడా పారిపోయిందా? దీని తల్లి సిగదరగా. పొద్దున్నే టూత్ పేస్ట్ ట్యూబ్ నా దగ్గర తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకుంది. సినిమాకి వెళ్ళి ఉంటుంది ఈ పాటికి. ఈవేళ మన్మథ మాయ అనే చిన్నపిల్లల సినిమా రిలీజ్. టూత్ పేస్ట్ తాకట్టు పెట్టిందా? అమ్మ దీని తగలయ్యోయ్. ఎట్ట టూత్ పేస్ట్లు, నాలిక బద్దలు, సవరాలు, తలపినులు తాకట్టు పెట్టి సినిమాలకు లగెత్తుంటే ఎట్టగా చెప్పంటయ్యా? ఎన్నిటికని తాళాలేసుకు చావని చెప్పు. పెంటయ్యా నీ పేరుకు తగ్గ బుద్ధయ్యనిది. రుచి మరిగావు. బజార్లో ఉన్న తాకట్టు కొట్టు మూసేసి ఇంటికాడే పడి ఉంటున్నావు. ఎప్పుడు మారం ఏ వస్తువు తాకట్టు పెట్టడానికి తీసుకొద్దా అని గోటిగా నక్కలాగా కాసు కూర్చుంటున్నావు. నువ్వైనా ఈ తప్పని దానికి గడ్డి పెట్టక్కర్లేదంటయ్యా. మన్మథ మాయ చిన్న పిల్లల సినిమా. నీ అవ్వ అట్లాంటి సినిమాలు చూసేవాడికి కాదయ్యా, తీసేవాడికి ఉండాలి బుద్ధి. మర్చిపోయాను, నువ్వు ఈ టర్మ్ ఫీజు కట్టలేదంటే స్వప్న. బోర్డులో నీ పేరేశారు. నేను చూశాను. ఈ నెల పిల్లల జీతాలు సరిగ్గా చేతికి అందలేదు. 150 రూపాయలు తగ్గింది. అలాగా? ఫీజు కట్టడానికి ఇవాళే ఆఖరి రోజు కదే. మరి అదే ఆలోచిస్తున్నాను. నా దగ్గర 70 రూపాయలున్నాయి, తీసుకో. వద్దులేవే, ఎలాగూ ఇవి సరిపోవు కదా. మిగతా 80 ఇంకెక్కడైనా ట్రై చేద్దాం లేవే, తీసుకో. ఆ 80 రూపాయలు ఎక్కడా దొరకపోతే ప్రిన్సిపాల్ గారిని బతిమాలుకుంటాను. తప్పదు కదా మరి. ఈ జన్మలో చదువుకునే వాళ్ళకి సాయం చేస్తే వచ్చే జన్మలో అయినా చదువు వస్తుంది బాబాయ్. నీ ఆలోచన మంచిదే. స్వప్నక 80 రూపాయలు ఇవ్వు పాపం. హోటల్లోనే ఇద్దాం అనుకున్నాను బాబాయ్, కానీ నీకు చెప్పకుండా ఏ పని చేయటం నాకు అలవాట్లేదు కదా, అందుకే ఆగాను. స్వప్న ఏమైంది? ఏం లేదే. నాతో చెప్పవా ప్లీజ్. డబ్బు తగ్గిందంటే ఈ మాత్రం ఫీజు కట్టలేని దానివి కాలేజ్కి రావడం ఎందుకు? ఏ కూలనాలో చేసుకుని బ్రతకచ్చు కదా అని నా మాటలు అన్నారే ప్రిన్సిపాల్ గారు. స్వప్న, మధ్యాహ్నం భోజనాల టైంలో మా హోటల్కి వచ్చావు కదా, అక్కడ నువ్వు కూర్చున్న బల కింద నీ డబ్బు పడిపోయింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చూశాడు మా హనుమయ్య గారు. ఇందా బహుశా 80 రూపాయలు అనుకుంటాను. ఇది నీ డబ్బే, ఒట్టు బల్ల కింద దొరికింది, తీసుకో. I like you very much. I like you. I like you. I like you. I like. ఇదిగో బాబాయ్, ఏంటా పరుగు? రోజు రోజుకి సంటి కుర్రాడు అయిపోతున్నావు. ఏంటి కథ? సింహాచలం బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాను బాబాయ్. ఏంటో అంత అర్జెంట్ పని? అది నీతో చెప్పేయమంటావా? అంటే
నాకు చెప్పకుండా రహస్యమా? రహస్యం కాదనుకో. ఐ లైక్ యూ అంటే ఏంటి బాబాయ్? అసలు ఆ మాట ఎవరన్నారు నీతో? ఓ కాలేజీ అమ్మాయి అంది. అమ్మాయా? బాబాయ్ పీకల మీదకి వచ్చింది ఓ 100 కొట్టు. ఎందుకు ఇప్పుడు? మా అన్నయ్య కూతురు అటక మించి దూకి కాలు ఇరక్కొట్టుకుంది. ఆసుపత్రిలో చేర్పించా. దేవుడికి కూడా దండం పెట్టుకొస్తున్నా. ఖర్చు తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. సరే తీసుకో. ఇప్పుడు చెప్పు, ఐ లైక్ యూ అంటే ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ పిల్ల నన్ను ప్రేమిస్తున్నానందా? నీకేంటి బాబాయ్, కన్నంకరా కాలంకరా? కాకపోతే తల మీద వెనకమాల ఓ బెత్తుడు పర్ర తప్ప నీ అందానికి ఏంటి చెప్పు? ఊరుక బాబాయ్, నాకందం ఏంటి? ఒక్కో కంటికి ఒక్కో మనిషి అందంగా కనిపిస్తాడయ్యా. ఆ పిల్లకి నువ్వు అందంగా కనిపించుంటావు, ప్రేమించేసింది. కాలేజీలో చదువుకుంటున్న పిల్ల చదువు రాని వాడిని నన్ను ప్రేమించడం బాబాయ్ ఆశ్చర్యంగా. అబ్బా ప్రేమ గుడ్డిదయ్యా. దానికి ఆస్తులు చదువులు ఇట్లాంటివి అడ్డురావు. చక్కటి సొక్క నేను ప్రేమిస్తుంది. ఎగిరి గంతేసి పెళ్లి కొప్పుకోగా ఇంకా నా అనుత్తమేటయ్యా. చెబితే వినాలి. నీ కళ్ళ మూగ భాష, నవ్వుల సైగలు రాముడికి అర్థం కావటం లేదే. నిజమేనే, అట్నుంచి కనీసం చిరునవ్వు కూడా లేదు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయమంటావు? నువ్వు ముందతన్ని గాఢంగా గూఢంగా ప్రేమిస్తున్నట్టు రాముడికో ఉత్తరం రాయి. రేపు ఎన్సీసీ పీరియడ్ ఉంది కదా, రాముడు డెఫినెట్ గా వస్తాడు. ఎన్సీసీ కుర్రాళ్ళకి టిఫిన్ ప్యాకెట్లు ఇచ్చేటప్పుడు నువ్వు ప్యాకెట్లో ప్రేమలాకి పెట్టి రాముడికి అందివు. అప్పుడు నీ మనసు అతనికి క్లియర్ గా తెలుస్తుంది. సాధన్ పెరడ్ డైనమైట్ పెరడ్ బయోమట్ పెరడ్ విస్టమ్ పెరడ్ సాధన్. ఇక్కడ దించు. జాగ్రత్త జాగ్రత్త. అరే ఆ పిల్లల్ని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోరా. అలాగే బాబాయ్ తెచ్చుకుంటా. బుద్ధి తెచ్చుకోవడం అంటే దొంగచాటుగా ఇడ్లీలో చేరడం వెన్న పూసేసుకొని తెచ్చుకోవడం కాదు దరిద్రుడా. వాళ్ళు చూడు ఎలా కసరత్తులు చేస్తున్నారు. రోజు అలా చేస్తే కొవ్వు కరుగుతుంది, బుద్ధి పెరుగుతుంది. వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేయి. అలా చేయాలంటే వాళ్ళలా బట్టలు వేసుకోవాలి బాబాయ్, లేకపోతే పోలీసులు పట్టుకుంటారు. వారిని నా చెవిలో కూబెట్టాన్ని చూడకరా. నన్ను మోసం చేయడానికి పుట్టబోయేవాడి తల్లికి ఇంకా పెళ్లే కాలేదురా. చెయ్యి సరిగా చెయ్యి చెయ్యి. దో ఏక్ దో దో ఏక్ దో దో ఏక్ దో. చూడు ఇటు కాదు ఆఫీసర్, టేక్ ద చార్జ్. ఎస్ సార్. మీరు తీసుకోండి. ముందు నాకెందుకు బాబాయ్, పిల్లలకి ఇవ్వండి. ఏమ్మా సోషల్ సర్వీస్ చేస్తున్నావా? పిల్లలకి ఇవ్వమ్మా. థ్యాంక్స్. చూడమ్మా, ఈ రోజు బాబాయ్ కూడా మనతోటే తింటాడు. ఓ పట్లం ఇయ్యమ్మా. నాకెందుకు మేషారు? ఏమండి తీసుకోండి. నాకొద్దులే ప్లీజ్. ఇది తీసుకోపోతే నేను ఒప్పుకోను. ఇది మీకే. ఏంటో ఇది తీసుకోపోతే నేను ఒప్పుకోను. ఇది మీకే. ఏంటి బాబాయ్ అంతరహస్యం? కారణమా అయ్యా అలా పక్కకి పని చూసుకో. అట్టాగే నువ్వు కూర్చో బాబాయ్. స్వప్న నేను ఉత్తరం ఇచ్చింది. ఇందులో ఏముందో నాకు తెలియదు. ఎవరికన్నా చూపిద్దామంటే నవ్వుతారేమో అని సిగ్గు. ఇప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నీకు చూపిద్దామని రాత్రంతా నిమిషాలు లెక్క పెడుతూ గడిపాను అనుకో. వారి నా బాబాయో. ఊరుకో బాబాయ్, ఎవరన్నా చూస్తే చిత్తకడతా అనుకుంటారు. ఇవాళ నువ్వు 10-20 ఇస్తే కుదరదు బాబాయ్. ఒక 50 కొట్టించాల్సిందే. ఎసయం అట్టానికి మరి. ఎందుకంటే డబ్బు నీకు. అదే మా పిన్ని కూతురికి పీతలాటకం అనే కొత్త జబ్బు వచ్చింది. మందులు ఇప్పించాలి, లేకపోతే బతకదు. 50 ఇచ్చేయి బాబాయ్. ఇది తీసుకొని ఇప్పుడు చదువు. చుక్క నీళ్లు. రామచంద్రమూర్తి గారికి ఓ ఆడపిల్ల ఇలా రాయడం తప్పేమో నాకు తెలవదు. మనసులోని మాట రాస్తున్నాను.
నేను మీకు మనసిచ్చాను. మీ భార్యగా మీ నీడన నడవగలిగే అదృష్టం నాకు ఉందంటారా? ప్రేమతో మీ స్వప్న. బాబాయ్ 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 ఏంటి? నాకేమిటో ఇది కలో నిజమో తెలియటం లేదు బాబాయ్. నా పేరేమిటో నాకు తెలియదు. బెజవాడ బాబాయ్ రామచంద్రమూర్తి అని పేరు పెట్టాడు. ఈ పిల్ల ఆ పేరులా తెలుసుకుందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. నీ పేరు రామచంద్రమూర్తి? చూసావా, ఆ విషయం నాకు ఇంతవరకు తెలవదు, కానీ ఆ పిల్లకి తెలిసిపోయింది. అదంతే బాబాయ్, ప్రేమలో పడ్డోళ్ళు రకరకాల ఆరాలు తెస్తారు, కూపిళ్ళు ఆగుతారు. ఏంటో బాబాయ్, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానందంటే ఇప్పటికీ నాకు నమ్మకం కుదరటం లేదు. ఇదిగో ఆను మనలే వద్దంది. అయినా ఇప్పుడు నీకేమంత పెద్ద వయసు ముదిరిపోయిందయ్యా? పళ్ళుడయ్యా, కళ్ళు పోయాయా? అసలు నీకు ఎస్ఏం తెలుసా? అమెరికా, బాంబాయి, కలకత్తా, ఢిల్లీ అట్లాంటి పెద్ద పెద్ద దేశాల్లో 45 ఏళ్ళు వస్తేనే కానీ పిల్లడికి పెళ్లి చేయరంట తెలుసా? కుర్రోడికి పళ్ళు కదలటం మొదలెడితేనే కానీ పెళ్లి చూపులకి వెళ్ళరంట. నిజమేనట్టావు బాబాయ్? నా క్రాపింగ్ మీద ఒట్టయ్యా. చూడు, ఆ పిల్ల నువ్వంటే పడి చచ్చిపోతుంది బాబాయ్. నా మాటిని హాయిగా పెళ్లి చేసుకో. పెళ్ళం లేని మగాడికి, గొళ్ళెం లేని తలుపుకి అంత విలువ ఉండదయ్యా. నువ్వు బదా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది బాబాయ్. లేకపోతే ఆ పిల్ల నీకు ప్రేమ లేఖ రాయటం ఏమిటి? చక్కటి వయస్సులో ఉన్న పిల్ల, 2 బిడ్డలున్న 40 ఏళ్ల వాడిని కట్టుకోవలసిన కర్మ ఆ అమ్మాయికి ఏమిటి చెప్పు? తప్పు బాబాయ్, అట్లాంటి ఆలోచన కూడా రానివ్వకు, మంచిది కాదు. ఆ ముసలోడి గురించి నువ్వేం పట్టించుకోమాక. అయినా ఇక్కడ నుంచో పెట్టి మాట్లాడతామేటయ్యా? హోటల్లో కూర్చొని మాట్లాడుకుందాం పదా. లోపల కొద్దులే, చుక్క వింటుంది. ఏంటి అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? పిల్లలు వచ్చారు. లోపల తీసుకెళ్లి మొహాలు గడికి పాలు పెట్టించు, నేను వస్తున్నాను. చూడు, వయసు చల్లారిపోయిన సింహాచలం గడికి ఏం తెలుసయ్యా ఏడి ప్రేమల గురించి? అయినా ఆ పిల్లకి తెలివి తక్కువ, చదువు తక్కువ? బాగా ఆలోచించి నిన్ను పెళ్లి చేసుకోవాలన్న గట్టి నిర్ణయంతో ఆ ఉత్తరం రాసి ఉంటది. ఆ ముసలోడి గురించి నువ్వేం పట్టించుకోబాక, పెళ్లికి రెడీపా. అంతేనంటావా? అంతే. సక్కంది చదువుకున్నది నన్ను పెళ్లి చేసుకో అని వెనక మాలే పడతా ఉంటే ఇంకా ఆలోచిస్తావిట జరిగినా అక్కడ. పెళ్లికి రెడీపా. నాకు మంచి హితబోధ చేసావు బాబాయ్, నీ మేలు మర్చిపోను. డబ్బేమైనా కావాలా? డబ్బా కావాలి బాబాయ్. మా చిన్న మామ కొడుక్కి శిలకొట్టుడనే కొత్త రోగం వచ్చింది. మా మామకి 2 ఫ్యామిలీలు, మొత్తం జనం వచ్చి నాకు కొంప మీద పడిపోయారు. ఖర్చుకు తట్టుకోలేకపోతున్నాను. ఒక 200 ఇస్తే. ఇందా తీసుకో బాబాయ్. అప్పుడే నీ మొఖంలో పెళ్లి కళ్ళొట్టి పడిపోతుంది బాబాయ్. ఇంకొక 100 కొట్టవా? పెళ్లి కొట్టవా నువ్వు? మరి ఇదిగో ఈ పిల్లలతో కలిసి కూర్చుని 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుందామని వచ్చాను. ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకుంటారా? నేర్చుకోవాలని మనసు ఉండాలి కానీ వయసు అడ్డు వస్తుందా చెప్పు? పోన్లే స్వప్న, ఆయనకు కావాల్సిన 4 ముక్కలు నేర్పించు. అలాగే కూర్చోండి. అమ్మయ్యా. స్వప్న, ప్రస్తుతానికి జీతం కింద దించు. అబ్బాబే వద్దండి. ఉత్తినే చదువు చెప్పకూడదు, డబ్బు తీసుకుని తిండి పెట్టకూడదు అన్నారు. ఎలాగో 2వ పాపం నేను చేస్తూనే ఉన్నాను. మొదటి పాపాన్ని పాపం నువ్వు చేయటం ఎందుకు? ఇది ఉంచు. ఇదిగో తీసుకోపోతే నా మీద ఒట్టు. ఇది ఉంచు. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, థ్యాంక్ యూ అనాలి. థ్యాంక్ యూ. వారిని అప్పుడే సగం ఇంగ్లీష్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే ఏంటి బాబాయ్, ఎప్పటికిప్పుడు ఇంగ్లీష్ మొత్తం నేర్చేసుకుందామనే? ఈ వయసులో నాకు ఆ సమస్య ఎందుకు బాబాయ్? జుట్టుడిపోయేవాడికి పరభాష మీద పట్టేందుకు నా బొంద. కాకపోతే ఈ వంకతో స్వప్నకి నెలకు 200-300 ఇస్తే పాపం వాళ్ళ పరిస్థితి కాస్త మెరుగవుతుందని. అంతేనా? ఆ పిల్లని ఇంకాసేపు చూసుకోవచ్చునా? అంటే అది ఉందనుకో. అన్నట్టు బాబాయ్, నిన్ననే తెలిసింది నాకు. స్వప్న వాళ్ళ నాన్నకి ఆయన పనిచేసే ఆఫీస్ నుంచి డబ్బు రావాలంట. రేపే ఆఫీస్కి వెళ్ళి ఆ డబ్బు త్వరగా వచ్చి ఏర్పాటు చేస్తాను. నిజమే, 30,000 దాకా రావాలి. ఆయన పోయాక పాపం ఆయన భార్య వాళ్ళు చాలా ఇబ్బందుల్లో పడ్డారండి. చల్లటి నీడను బ్రతికే పావురాళ్ళు ఒక్కసారిగా ఎర్రటి ఎండను పడ్డట్టయింది వాళ్ళ పరిస్థితి. ఆ డబ్బు త్వరగా ఇప్పిస్తే 30,000 రూపాయలు ఉత్తినే ఎలా ఇచ్చేస్తాను సార్? దాంట్లో 10%. ఓ 3,000 నా చేతిలో పెట్టండి, 3 రోజుల్లో చెక్ ఇప్పించేస్తాను. 3,000 మీకు ఇస్తే వాళ్ళకి 30,000 మీరన్నట్టు 3 రోజుల్లో ఇప్పించేస్తారా? తప్పకుండా. అయితే ఇస్తాను. ఇవాళ ఆ డబ్బు మీకు ఇస్తాను. ఏమిటి బాబాయ్, 3,000 కావాలా? అవును, పిల్లల డబ్బులోంచి తీసివు.
ప్రాణం పోయినా సరే పిల్లల డబ్బులో నుంచి పైసా తీసి వాడినని చాలా సార్లు అన్నావు, మర్చిపోయావు బాబాయ్? నిజమే, వాళ్ళ డబ్బు వాళ్ళ డబ్బే, అది నేను వాడను. ఓ 2-3 నెలలలోపు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ కట్టేస్తాను. ఇప్పుడు అవసరం గనక అప్పుగా ఇమ్మంటున్నాను. నీ కోరికలు గుర్రాలై పరిగెడుతున్నాయి బాబాయ్. ఇప్పుడు ఏమిటి నీకు అంత డబ్బు అవసరం? అది నీకు అనవసరం. అవసరం చెబితే గానీ డబ్బు ఇవ్వను. నా డబ్బు మీద నీ అధికారమే. స్నేహం అది నా అధికారం. నువ్వు డబ్బిచ్చి తీరాలని చివరిసారిగా చెప్తున్నాను. ఇవ్వనుగాక ఇవ్వనని నేను చివరిసారిగా చెప్తున్నాను. గంటాకి హనుమంతుని పంపిస్తాను, డబ్బిచ్చి పంపించు. నువ్వు అడిగిన 3000 లంచం తెచ్చారు బాబాయ్. మీరెక్కడ మనిషి అండి బాబు? ఆ విషయం ఎవరైనా అంత గట్టిగా చెప్తారా? ఆ భయం పుచ్చుకునే నీకుండాలి కానీ ఇచ్చుకునే నాకెందుకు బాబాయ్? సరే సరే, ఈ ఫైల్ చూస్తున్నట్టు చూస్తూ దీంట్లో పెట్టేయండి. అటు కూర్చోండి. నువ్వు అడిగిన పని పూర్తి చేశాను, మరి నేను అడిగిన పని? 3-4 రోజుల్లో నేనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ అందిస్తాను. ఇక మీరు వెళ్ళండి. కానీ నీకు నేను డబ్బిచ్చినట్టు మాత్రం వాళ్ళతో చెప్పాలి. చెప్పనులేండి. వస్తాను. ఎరా హనుమంతు, గ్రాఫింగే? కాదన్నా, బాబాయ్ నీకు ఈ డబ్బిచ్చి పిల్లల ఖాతాలో వేయించమన్నాడు. ప్రతి వారం స్వయంగా తను వచ్చి ఇచ్చేవాడు, ఇప్పుడు నిన్ను పంపించాడా? ఈ మధ్య ఆ సుందరయ్య గారు బాబాయ్కి బాగా దగ్గరైపోయాడన్నా. ఆడేం నూరు పోస్తున్నాడో ఏమో, బాబాయ్లో రోజు రోజుకి మార్పు వస్తోంది. ఆ మార్పు బాబాయ్ జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుందో, ఈ కథని ఏ మెలికి తిప్పుతుందోరా హనుమంతు. సుగుణమ్మ గారు, అమ్మా ఎవరు వచ్చారు? ఎవరు బాబు మీరు? నేను మీ వారి ఆఫీస్ నుంచి వచ్చానమ్మా. అలాగా? ఓ వారం రోజులుగా పాత ఫైల్స్ అన్ని తిరగదోడి రాఘవరావు గారికి రావాల్సిన ఎరియర్స్ అన్ని క్లియర్ చేయించానమ్మా. ఇదిగో 30,000 రూపాయలకి చెక్. ఇన్నేళ్లుగా రాని డబ్బు ఇవాళ చేతికి అందిందంటే అమ్మా స్వప్న, దైవం మానుష రూపేణా అని మన కష్టాల్ని కడతీర్చడానికి మనిషి రూపంలో వచ్చిన దైవం అమ్మా ఈయన. ఇన్నాళ్ళకి మా కష్టాలు గట్టెక్కే మార్గం దొరికింది. ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. నో మెన్షన్, నో మెన్షన్. థ్యాంక్స్ అనగానే అనవలసిన మాట. మీకోసమే మీ హోటల్కి బయలుదేరానండి. అలాగా? చుక్క మీరు వెళ్తున్నా నేను వెనకాల వస్తాను. వెళ్ళండి చెప్తాను. పిల్లలు పుట్టినరోజుని పెద్ద హోటల్లో టిఫిన్ పెట్టిస్తాను. బయలుదేరదీసి నువ్వు ఇట్లా మధ్యలో అయిపోవడం ఏం బాగాలేదు మావా, త్వరగా వచ్చేసాయి. మొన్న మీరు సమయానికి నాకు డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. దానికి అవుతుంది స్వప్న, పర్వాలేదు. మా నాన్నగారి పెన్షన్ డబ్బు అందింది. ఈ డబ్బు మీకు ఇద్దామని వచ్చాను. ఉంచు. పర్వాలేదు, తీసుకోండి. స్వప్న. తీసుకోండి. వస్తానండి. బుజ్జి, పండు, చూడండి ఎన్ని బొమ్మలు తెచ్చాను. ఇవన్నీ మీకే. అబ్బా ఎంత బాగున్నాయి నాన్న. చాలా థ్యాంక్స్ నాన్న. ఇదిగో ఇటరా. నీతో మస్తు ఎడ్డ సిక్కు మహారాజా. ఏంటిది ఒళ్ళుపై తెలియకుండా పోతుంది? నిన్న బ్యాంకులో ఎత్తనన్న 3,000 రూపాయలు ఇట ఖర్చు పెట్టేస్తావా? ఓన్లేవి ఎవరి కోసం ఖర్చు పెట్టాను? పిల్లల కోసమే కదా. అసలు నేను ఇంత కష్టపడి సంపాదించేది వాళ్ళ కోసమే కదే. పిట్ట ఎర్రటి ఎండలో ఊరంతా తిరిగి పరిగెరుకొచ్చేది ఎందుకే? తన పిల్లల నోటికి అందించడానికి కాదు. వాళ్ళు నా ప్రాణమే. ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. వాళ్ళకేం కావాలో చూడు. నేను ఇప్పుడే వస్తాను. చాలా బాగుంది బాబాయ్. మా పిక్నిక్ బాగా జరిగింది. మంచి టిఫిన్లు పెట్టినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు మాస్టారు? నేను పెట్టింది పారేయకుండా తృప్తిగా తిన్నారు. అదే నాకు ఆనందం. మేము బయలుదేరుతున్నాం. నువ్వు మాతో వ్యాన్లో వచ్చేస్తావు బాబాయ్? మేము బండిలో వచ్చాం కదా మాస్టారు. నేను చుక్క సామాన్ వేసుకొని బండిలో వెళ్ళిపోతాం. ఇదిగో సుబ్బడు, ఈ 10 రూపాయలు ఉంచో. గుర్రాన్ని తీసుకుని హోటల్ దగ్గరికి వచ్చేయి. బండి తీసుకుని మేము వచ్చేస్తాం. గుర్రాన్ని తీసుకెళ్తే మీకు ఇబ్బంది కదమ్మా. ఆ ఇబ్బందిలోనే ఇబ్బడి ముబ్బడిగా సుఖం ఉందిరా సుబ్బడు. ఇల్లు త్వరగా ఇల్లు. ఒరే సుబ్బాయ్, సుబ్బా, అరే సుబ్బా, సుబ్బడేడి? గుర్రం కట్టిప్పుకొని పారిపోయిందండి మావా. ఆడు దాని వెనకాతలే పరిగెత్తాడు. వారిని గుర్రం పారిపోవడం అంటే వెధవ గాడిద బుద్ధిలో తిను. ఇప్పుడు ఎలా తవడం? నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా. గసురుతో ఇప్పుడు ఏం కంపు మునిగిందని ఆడొచ్చేదాకా మన ఇద్దరం ఎంచక్క ఏ మల్లె పందిరి కింద కూకొని మన సిప్పి ఊసులాడుకుందాం. ఆహా, ఏ మల్లె పందిరి కిందనో కూకుని మన సిప్పి
విప్పి ఊసులాడుకుందామా? ఊచిపుచ్చి కొట్టాలి, జాగ్రత్త. ఆ మొహం చూడు ఇరిగిపోయిన ఇడ్లీ ముక్కలాగా. ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తుంటారు. పదా బండి వదిలేసి వెళ్ళిపోదామా? బండి వదిలేస్తే అలాగే ఈ సామాన్లు ఎవడు మోస్తాడు? మరి గుర్రం లేకుండా బండ్లో ఎట్టే వెళ్తాం మావా? గడ్డి తినే గుర్రం పోతే పోయింది, ఈ ఇడ్డలు తినిపించే గుర్రం ఉంది కదా. పద పద. గోలే పెట్టిందిరో ప్రేమ, తాళే కట్టేయరో మావా. గోలే పెట్టిందిరో ప్రేమ, తాళే కట్టేయరో మావా. కోరే పెట్టేయకే భామ, పెట్లో పెట్టేయవే ప్రేమ. సరే అన్నావా స్వర్గం నీ ముందరే, వసే చుక్కమ్ము ఆపే ఆ తొందరే. నిన్నే కోరా తిమ్మిరిగా ఇచ్చే కౌగిలిక. అబ్బా కుమ్మకిక కూర్చో కిమ్మనక. గోలే పెట్టిందిరో ప్రేమ, తాళే కట్టేయరో మావా. కోరే పెట్టేయకే భామ, పెట్లో పెట్టేయవే ప్రేమ. బల్లే 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 బల్లే. యాహు 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 యాహు. తుకు 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 తుయా హై జమాలో. తుకు 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 తుయా హై జమాలో. యాహు 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 యాహు. బల్లే బల్లే బల్లే. గాలి మళ్ళింది నీ మీద నాకే మోజే మొగ్గేసి రారా. గాలి దెయ్యంలా నువ్వూగిపోకే జోరు తగ్గించవే. లగ్గం పెట్టే మనవుకి, పక్కం వేసేయి మనసుకి. అమ్మో బాబోయ్ దేవుడో నాయనో. రాజు రాణి మనవే అయితే రోజు రోజు పండగే. తిమ్మిరిగా ఇచ్చే కౌగిలిక. కుమ్మకిక కూర్చో కిమ్మనక. గోలే పెట్టిందిరో ప్రేమ, తాళే కట్టేయరో మావా. అబ్బా కోరే పెట్టేయకే భామ, పెట్లో పెట్టేయవే ప్రేమ. బెండకాయల్లే నువ్వు ముదిరిపోక పెట్టు చాలించిక. కారం తిన్నట్టి కాకల్లే అరవక గుట్టు పాటించిక. మేళం పెట్టించు పెళ్ళికి, అరే తాళం వేసై నీ నోటికి. పిప్పి చక్కనమ్మ చక్కరమ్మ చుక్కే దిక్కు నీకిక. హే తిమ్మిరిగా ఇచ్చే కౌగిలిక. కుమ్మకిక కూర్చో కిమ్మనక. గోలే పెట్టిందిరో ప్రేమ,
పెట్టెయ్యకే భామ పెట్లో పెట్టెయ్యవే ప్రేమ సరే అన్నావా స్వర్గం నీ ముందరే అబ్బా చుక్కమ్ము ఆపే ఆ తొందరే నిన్నే కోరా రా 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 తిమ్మిరిగా ఇచ్చే కోగిలిక కుమ్మకిక కూర్చో కిమ్మనక తిమ్మిరిగా ఇచ్చే కోగిలిక కుమ్మకిక కూర్చో కిమ్మనక హలో హలో తీసుకోండి. ఇదివరకట్లా చదివి ఊరుకోకండి. ముద్దపప్పు అనే పేరు పోగొట్టుకోవటానికి ప్రయత్నించండి. ఉన్నా నేను దురుస్తాను. సరిగ్గా దురుచుకోకపోతే జలుబు చేస్తుంది. ఇంకా బట్టలేసుకో, కాలేజీకి టైం అవుతుంది. అసలు నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమైతే రేపు కాలేజీకి తెల్ల ప్యాంట్ వేసుకురండి. ఏమిటి తెల్ల ప్యాంట్ వేసుకుంటావా? బయట వార గురిసి చిత్రగా ఉంది, ప్యాంటు పాడైపోతుంది. ఈ నల్ల ప్యాంట్ వేసుకున్నా. వద్దు నాన్న, ఈ తెల్ల ప్యాంట్ వేసుకుంటాను. ప్యాంటు పాడైపోతుందంటే వెరవే నాన్న. నువ్వు వేసుకుంటావా, నన్ను ఏమంటావా? సరేలే, ఈ ప్యాంటే వేసుకుంటాను. You know what happened? ఏమండి శోభ గారు, స్వప్న ఇది ఒంట్లో బాగాలేదని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిందా? చుక్క రా అన్నా, రా కూసో. చెడు కాలం వచ్చిన మనిషి స్నేహితులకు దూరం అవుతాడంటారే, ఆ చెడ్డకాలం నాకొచ్చిందో బాబాయికి వచ్చిందో మా ఇద్దరి మధ్య సఖ్యత చెడింది. వాడి మధ్య నాతో పూర్తిగా మాట్లాడడం మానేసి. అవును, నాని ఈ మధ్య నాకు కథలు చెప్పడం కూడా మానేశాడు. చూస్తున్నానన్నా, మడిసిలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు మంచికే అయితే మంచిదేనే, కానీ నాకెందుకో బాబాయ్ ఏమైపోతాడో అని భయం వేస్తోందే చుక్క. మనం తప్పటడుగులు అనుకుంటున్న ఆ అడుగులు తప్పుటడుగులు కాకూడదే. వాడిని నీ వైపు తిప్పుకో. బాబాయ్ని గుండెల్లో దాచుకోవటం కాదు, కొంగున ముడేసుకో. మనిషి మన చేయి దాటిపోక ముందే ఆ చెయ్యి ఎందుకోవే చుక్క. నిజమే అన్నా, ఇంకోరుకోను. చూడు, ఆ వేషంలో మార్పు చూడు, ఆ నడకలో మార్పు చూడు. కాఫీ ఒకటి. ఓ కాఫీ ఓ టీనా? కాఫీ ఒకటే. పొజిషన్లోని పాలకులైన అపోజిషన్ల నాయకులైనా గెస్ట్ హౌస్ లో దిగినా కూడా బెస్ట్ టిఫిన్లే ఉన్నా కూడా ఖాతరు చేయక కారుల నేరుగా బాబాయ్ హోటల్కొస్తారు. ఖాళీ కోసం క్యూలో నిలబడి లొట్టలు వేస్తూ ఉంటారు. మంత్రి సీటు కంటే మంచి సీటు అంటూ బెంచి సీటు కోసం పడి పడి చస్తారు. ఒక్కసారి ట్రా మామా, ఇప్పుడే 10 నిమిషాల్లో వచ్చేద్దాం. ఎక్కడికే? నీతో మా చెడ్డ సిక్కు మహారాజా, రా. ఏంటే ఇంత అర్జెంటుగా గుడి తీసుకొస్తున్నావేంటి? చెప్తాను రా మావా. చెప్పవే, ఎందుకు తీసుకొచ్చారని ఇక్కడికి? నెల నెల నువ్వు ఇస్తున్న జీతంతో నేను ఒక నగ చేయించుకున్నా మావా. వారిని నేను ఇచ్చే జీతం తక్కువ, దాంతో నగలా చేయించుకున్నావే? చేయించుకున్నా మావా. నువ్వు ఆ నగని దేవుడి ముందు నా మెళ్ళో వేయాలి.
అట్టాగే దానికే ఏం నగది? చంద్రహారమా సూర్యహారమా? ఆటన్నింటినీ మించిన ఆడబతుకు హారం మావా. ఆడపుటకు పుట్టిన పెద్ద మడిసి కోరుకునే హారం ఇది. పిచ్చిదానా, దీన్ని ఎవరు పడితే వాళ్ళు, ఎవరి మెళ్ళో పడితే వాళ్ళ మెళ్ళో వేయటానికి కుదరదే. పెళ్ళిళ్ళు అక్కడ దేవుడి ముందు జరుగుతాయట. ఒక్కో మనిషికి ఒక్కో మనిషి రాసిపెట్టి ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా దాచుకో. నీకు రాసిపెట్టున్న వాడికి అందిద్దువు గాని. ఆ దేవుడు నా నొసటిని ఏం రాశాడో నాకు తెలియదు మావా. నీ మనసుకి ఎప్పుడు దీన్ని నా మెళ్ళో వేయాలనిపిస్తే అప్పుడయ్యి. అంతవరకు దీన్ని ఇక్కడే భద్రంగా దాచుకుంటాను. పిచ్చిదానా, అంత అత్యాశ పనికిరాదే. ఇది అత్యాశ అయినా అట్టా అనుకోవడంలోనే నాకు ఆనందం ఉంది మావా. ఏమిటి స్వప్న, అంత డల్గా ఉన్నావేంటి? ఏం లేదే. లేదు, ఏదో ఉంది. నాకు చెప్పవా? ఆయన గురించి ఆలోచిస్తున్నానే. ముద్దపప్పు గురించా? ఆయనకి నేనంటే ఇష్టం లేదేమోనని రాను రాను నాలో అనుమానం పెరుగుతోంది. ఛ, నువ్వంటే రాముడికి ఇష్టం లేకపోవడం ఏంటే? నిన్ను నువ్వు సడన్ గా ఇంటికి వెళ్ళావా? ఆ తర్వాత అతను మన శోభ దగ్గరికి వచ్చి నీ గురించి అడిగాట. ఇష్టం లేకపోతే అలా అడిగేవాడో చెప్పు. నిజంగా నా గురించి ఆయన అడిగారా? ఒట్టు. అతనికి నువ్వంటే ప్రాణమే. కానీ నా కేసు కన్నెత్తి చూడరు, పన్నెత్తి పలకరించరు. అతను స్వతహాగా భయస్థుడే. అటువంటి భయస్థులు బయటపడాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏమిటది? నువ్వెవరితోనైనా చనువుగా ఉన్నట్టు ప్రవర్తిస్తే అతనిలో అసూయ బయలుదేరి నేను ప్రేమిస్తున్నానంటూ బయటపడతాడు. చ, ఇంకెవరితోనైనా చనువుగా నేను ఎలా ప్రవర్తించనే? అది నిజమనుకుని వాడు చెడుగా బిహేవ్ చేస్తే? అందుకే అలాంటి భయం లేని మంచి మనిషిని ఎన్నుకొని ఆ నాటకం నడిపించాలి. అలాంటి మనిషి ఎవరున్నారు మన కాలేజ్ లో? కాలేజ్ వాళ్ళు వద్దులేవే. నాకు మనిషి గుర్తొస్తున్నాడు స్వప్న. బాబాయా? అవునే, అంతకంటే మంచి మనిషి మనకి దొరకడు. నాకేమిటో భయంగా ఉంది. భయం లేదు, గేయం లేదు, ఊరుకో. నీ లవరు ముద్దపప్పు అయితే నువ్వో చనువుడు శుద్ధవి. బాబాయ్తో నేను మాట్లాడి గుడికి పంపిస్తాను. నువ్వు ఈ మాట సాయంత్రం గుళ్ళో అతనికి చెప్పి ఒప్పించు. అలాగే. ఇంకా ఈ ముసుగులో గుద్దులాట, కళల్లో ముద్దులాట అనవసరం బాబాయ్. తిన్నగా వెళ్ళి ఆ పిల్లతో పెళ్లి చేసి మాట్లాడేసాయి. నేను ఎలా మాట్లాడగలను బాబాయ్? పోనీ నన్ను వెళ్ళి ఆ పిల్ల తల్లితో మాట్లాడమంటావా? ఆ పని చేయి బాబాయ్. స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మాట అడిగిరా. వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టించమని చెప్పు. ఓ అట్టగా. అన్నా, ఏంటి సుక్క? నిజం చెప్పన్నా, మావ నిన్ను ఎక్కడికి పంపిస్తున్నాడు? అది బజార్ వెళ్ళి శనగపప్పు తెచ్చి పెట్టమన్నాడు. ఒక్క తల్లి కడుపున పుట్టలేదనే కదన్నా నేనేమైపోయినా పర్వాలేదని అబద్ధం చెప్తున్నావు. అట్ట కాదమ్మా. అయితే నిజం చెప్పు. చెప్తానమ్మా, నీకాడ అబద్ధం చెప్పలేను. బాబాయి స్వప్న అనే కాలేజ్ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసి మాట్లాడరమ్మని చెప్పి పంపించాడు. మీకోసమే మీ హోటల్కి వెళ్ళొస్తున్నానండి. నా కోసమా? ఎందుకు? రే, నువ్వు నడుస్తుండు, నేను వస్తాను. ఎందుకు? స్వప్న మీతో ఒంటరిగా మాట్లాడాలట. మిమ్మల్ని ఇప్పుడు వెంకటేశ్వరం గుడికి రమ్మంది. స్వప్న నాతో ఒంటరిగా మాట్లాడాలందా? వస్తానమ్మా. ఆగ మేఘాల మీద ఇంటికి వెళ్ళి మంచి బట్టలు వేసుకొని వస్తా. అయ్యో, నమస్కారం అమ్మా. ఎవరు? నన్ను హోటల్ బాబాయ్ పంపించాడు. అలాగా, కుర్చీ తెస్తానుండండి. పర్వాలేదమ్మా, మీతో ఒక విషయం మాట్లాడరమ్మని చెప్పాడు. రండి. మీరు రారేమోనని భయపడ్డాను. నువ్వు కబురు పెడితే రాకుండా ఎలా ఉండగలను స్వప్న? డ్రెస్ బాగుంది, కొత్తదా? అవును, మొన్ననే కొన్నాను. నీకు నచ్చినందుకు థ్యాంక్స్. ఈ విషయం మీతో చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. నా ముందు సిగ్గెందుకు స్వప్న? చెప్పి ఆ మాట నీ నోటి వెంట వినాలని అంటగాగిన పెనంలో తహతహలాడిపోతున్నాను. మన హోటల్కి వచ్చి రోజు పాలు తాగుతూ ఉంటాడే ఓ కళ్ళజోడబ్బాయి, రామచంద్రమూర్తి అని, అతన్ని నేను ప్రేమిస్తున్నాను.
మీరు నాతో కాస్త క్లోజ్గా ఉన్నట్లు బిహేవ్ చేస్తే అతను బయటపడతాడని మా రాధ సలహా ఇచ్చింది. ఆ సహాయం మిమ్మల్ని కోరుదామని ఇక్కడికి రమ్మన్నాను. ఈ బీద తల్లి సరైన వరుణ్ణి వెతికి తెచ్చి పెళ్లి చేయలేదేమో అనుకుని నా మీద చాలితో నా కూతురు ఏ నిర్ణయం తీసుకుందేమో. అదెంతవరకు సబబో ఇప్పుడు తేల్చుకోలేని స్థితిలో పడ్డాను. సుందరయ్య గారు, నాకు కాస్త వ్యవధి ఇవ్వండి. అమ్మాయితో ఒక్కసారి మాట్లాడి చెప్తాను. ప్లీజ్ ఆ హెల్ప్ చెయ్యరు? చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. ప్రేమని నటించాలి, అంతే కదా? తప్పకుండా నటిస్తానమ్మా. నాకు ప్రేమించబడే యోగం లేదమ్మా, కానీ ప్రేమని నటించే విద్య బాగా మహాబాగా తెలుసమ్మా. నటిస్తానమ్మా, నటిస్తానమ్మా, బాగా నటిస్తాను. చాలా గొప్పదానివమ్మా నువ్వు. అమ్మా మహాతల్లి, నీ చదువు నీకు ఇన్ని తెలివితేటలు నేర్పిస్తే ఆ చదువుకి నీకు 1000 దండాలు. చుక్క, ఇన్నాళ్ళు మా మావని ఎర్రోండి చేసి ఆడిని పేవెత్తున్నట్టు ఆడిని నమ్మించి ఇప్పుడిట ఇంకోని పేవెత్తున్నానంటూ చల్ల కబుర్లు చెప్తావా? నేను బాబాయిని ప్రేమించలేడు చుక్క. దేవుడు గుళ్ళో ఉన్నాను. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. కలలో కూడా నాకు ఆ ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశం లేకపోతే ఆ మాట ఇంగ్లీష్ లో మా మావతో ఎందుకు చెప్పావు? ఏమన్నాను? ఐ లైక్ యూ అన్నాను కదండి. అంటే మీరంటే నాకు ఇష్టమని. అది చెల్లి అన్నతోనూ తల్లి కొడుకుతో కూడా అనే మాట. మావ పేరుతో ప్రేమ లేఖ రాసి ఇడ్లీల పొట్లలో పెట్టించావంట. అది ఇడ్లీ పొట్లలో ప్రేమ లేఖ? అది బాబాయ్ చేతికొచ్చిందా? నేను రామచంద్రమూర్తి గారికి ఇచ్చాననుకున్నాను. బాబాయ్ పేరు రామచంద్రమూర్తి. అలాగా? ఈ విషయం ఇప్పటిదాకా నాకు తెలియదు చుక్క. చాలేమ్మా, ఇంకొకళ్ళని ఏడిపించి నవ్వుకోవడం నీకిష్టమైన ఆట అయితే ఆ ఆట ఆడుకోవడానికి గంగ నీళ్ళంతటి స్వచ్ఛమైన మడిసి నా మావే దొరికాడా నీకు? నువ్వు పేవిస్తున్నావని మురిసిపోయాడు, మడిసి మారాడు, వేసుకునే బట్టలు మారాయి, నడిసే నడక మారింది. అంత ఎర్రి ఎంగళ పని చేసి నా మావ శివులకి తాటాకులు కట్టి ఆడించి ఇప్పుడు ఈ గుండెలు పేలిపోయే మాట చెప్తావా? చూడమ్మా, జలపాతాల్లా నీళ్లు సుళ్ళు తిరుగుతున్న ఈ కళ్ళని చూడమ్మా, చూడు. బాబాయ్ గారు, ఐమ్ సారీ. సారీ అంటే సరిపోదమ్మా. పగిలిన గుండె పెంకులకి ఆ ఒక్క మాట వేయలేదమ్మా. అయినా నువ్విలా. చుక్క, ఈ విషయంలో ఇంకెవరు ఏమీ మాట్లాడకండి. ఆ దేవుడు మన ముగ్గురితో ఓ వింత ఆట ఆడాడు. దేవుడు కదా, ఆయన్ని గౌరవిస్తూ మనము ఆటను కొనసాగిద్దాం. స్వప్న, నువ్వు కోరుకున్నట్టుగానే నీ పెళ్లి రాముడితో జరిగి తీరుతుందమ్మా. ఏమీ భయపడకు. క్రాపింగ్ రేపు చేయించుకుందు గాని వెళ్ళిపో బాబాయ్. బాబాయ్కి నీతో పనిందేమో, రేపు వస్తానులే సింహాచలం. పెద్దవాడివి, మేలు కోరేవాడివి, నిన్ను కళ్ళు మూసుకుపోయి ఓ రోజు కొట్టాడు బాబాయ్ వీడు. కొట్టు కొట్టు బాబాయ్, కొట్టు 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 బాబాయ్, కొట్టు కొట్టు. ఊరుకో బాబాయ్. చచ్చా లే, ఏమిటిది? ఏం జరిగింది? దురదృష్టానికి పరాకాష్ట బాబాయ్ నా విషయం. స్వప్న నేనంటే ఇష్టపడుతుందని మొదటిసారిగా నేను అనుకున్నప్పుడు సలహా కోసం నీ దగ్గరికే బయలుదేరాను బాబాయ్. మధ్యలో సిరెడ్డు పడింది, దుర్బోధ చేసింది. మొదటి రోజే నేను నీ దగ్గరికి వచ్చుంటే నువ్వు ప్రోత్సహించేవాడివి కాదు, నేను దారి తప్పేవాడిని కాదు బాబాయ్. జరిగిందేదో జరిగిపోయింది. నుదుటి రాతని ఎవరూ తప్పించలేరు బాబాయ్. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, నొసటి రాతని కప్పేసే జుట్టుని కత్తిరించి నీ రాత నువ్వు తెలుసుకో అని మనిషికి ఆ రాతని అద్దంలో చూపించటమే మా వృత్తి ధర్మమేమోనని. నా కళ్ళకి కప్పిన మంచు తెర ఇవాళకి తొలగిపోయింది బాబాయ్. నన్ను పావుని చేసి ఆడించి తను నవ్వుకోవటం కోసం దేవుడు రామచంద్రమూర్తి అని ఇంకో కుర్రాన్ని సృష్టించి నా పక్కన నిలబెట్టాడు. స్వప్న నాకు కాదు బాబాయ్, ఆ రామచంద్రమూర్తికి మనసిచ్చింది. ఎలాగైనా సరే స్వప్న పెళ్లి నేను జరిపిస్తాను బాబాయ్. నాకు తన సంతోషం కావాలి, తన ఆనందం కావాలి. ఆ పిల్లని రామచంద్రమూర్తికి ఇచ్చి అతి త్వరలో పెళ్లి జరిపిస్తాను. అలాగైనా
నేను చేసిన పాపాన్ని కొంతైనా కడుక్కుంటాను బాబాయ్. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీ తప్పు తెలుసుకుని బాధపడుతున్నావు. నీ పాపం నీ కన్నీళ్లతోనే కడుక్కుపోయింది బాబాయ్. స్థిమితపడు. హనుమంతు, మామా వెర్రి మహారాజుకి జాలి జోలా పగిలిన మనసులా పిచ్చి గోలా పాలు నలుపౌనని నీరు తెలుపౌనని ఇప్పుడైనా తెలియని పసికందుకి లాలి జోజో లాలి జోజో కడతేరిపోని ఈ వ్యధనేటితోనే వెర్రి మారాణి ఓ సంటి పాప ఏటికే చేరే నీ నీటి చేప మనసుంటుందని జత అంటుందని కథగానే తెలిపిన పసిపాపకి లాలి జూజు లాలి జూజు 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 లాలి జూజు. స్వప్న, నేను రెడీ. నువ్వు చెప్పిన పని ఇప్పటి నుంచే మొదలు పెడదాం. కానీ నాకేమిటో కొద్దిగా భయంగా ఉందండి. భయం ఎందుకు? నేనున్నానుగా. నువ్వు రెడీ అయిపో. ఎప్పుడు ఇంతే నువ్వు, అన్ని శిల్పి మాటలు. అంతే, నువ్వు అంతే నమ్మెప్పుడు. పాలు దాటా నేను ఏమన్నా పసిపిల్లని అనుకుంటావా? వెళ్ళి కాఫీ పట్టరా, డబుల్ స్ట్రాంగ్ కాఫీ. అదే, అది ఇక్కడ కాదులే, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అయితే మధ్యాహ్నం నేను కాలేజీకి డుమ్మా కొట్టేస్తా. అంతే, పద పద. చుక్క, హోటల్ జాగ్రత్తగా చూసుకో, మేము వాళ్ళ బయటికి వెళ్ళేస్తాం. కాఫీ ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాటాన్ని నేను ఏమన్నా కకృతి వేద్దాం అనుకున్నా? రాస్కల్. సార్ సార్, నా సైకిల్. షటప్.
సార్ ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ మింగటాన్ని నేను చంటి వేదాన్ని అనుకున్నావా? గెట్ మీ కాఫీ, డబుల్ స్ట్రాంగ్ కాఫీ. కాఫీ ఇక్కడ ఉండదు సార్. ఉండకపోతే పోవతలకి. డోంట్ డిస్టర్బ్ మీ. తీసుకో. బేరర్ సార్, ఇలారా. వాళ్ళు తినే ఐస్ క్రీమ్ నాకు పట్టరా. వద్దన్నారు కదా సార్. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. వెళ్ళి పట్టరా. జాగ్రత్త సార్. ఐస్ క్రీమ్ వద్దు, క్యాన్సిల్. జాగ్రత్త అది అది అయ్యో రామచంద్రమూర్తి, నన్ను కొట్టి పారిపోతున్నావు ఏంటి? అంటే కోపం వచ్చి కొట్టాను, భయం వేసి పారిపోతున్నాను. నీకు భయం ఎందుకు వేసిందో నాకు అర్థమైంది. కోపం ఎందుకు వచ్చింది? మరి ఆ స్వప్నంతో ఈ కేకులు పక్కపక్కలు ఏమిటి? స్వప్న నేను మా ఇష్టం వచ్చినట్టు ఊసులాడుకుంటాం, పగలబడి నవ్వుకుంటాం. మధ్యలో నీకేంటి బాధ? ఏమిటంటే అది చెప్పు. స్వప్న నీకు చుట్టమా? కాదు, కానీ కానీ ఆ తర్వాత మాట చెప్పు. నేను స్వప్నని ప్రేమిస్తున్నాను. ఐఎమ్ లవింగ్ హర్. ఐ వాంట్ టు మ్యారీ హర్. స్వప్న, నీకు ఇప్పుడు సంతోషంగా ఉందమ్మా? రామచంద్రమూర్తి, నీ మనసులో ఉన్న మాట పెదవులకు చేరేలోపు గుండె గొంతులో అడ్డుపడి ఆపేస్తుంది. అందుకే నీ నోటి వెంట స్వప్నని ప్రేమిస్తున్నానని అనిపించడం కోసమే మేమిద్దరం కలిసి ఈ నాటకం ఆడాం. స్వప్న నీదయ్యా, ఆ అదృష్టం నీది. వామ్మో డాన్సా, ఇంగ్లీష్ డాన్సా, వామ్మో వామ్మో. స్వామి వెంకటేశ్వర, వీడికి ఇవేం విపరీత బుద్ధులు పుడుతున్నాయి తండ్రోయ్. ఒరే ఆపరా, ఆపు ఆ కరాళ నృత్యం, ఆపు ఆ నృత్యం. ఆపకపోతే నేను చస్తా, ఇది సత్యం. అమ్మో వద్దే కవితమా, నువ్వు రాకే, ఆగిపోవే. ఒరే రాంపడు, ఒక నిమిషం ఆగరా. చెప్పునా, చిరంజీవి ఎవరు? ఆ మాత్రం తెలీదా? మెగాస్టార్. అమ్మో తెలిసిపోయింది. ఈ చెప్పునన్నా, శ్రీదేవి ఎవరు? హిందీ సినిమా వెళ్తున్న తెలుగుతారా? వామ్మో, కాలేజీ, ఇల్లు, చదువు తప్ప నాలుగో మాట తెలియని బుద్ధిమంతుడు నా కొడుకు. చిరంజీవి అంటే ఎవరు అని అడిగితుడు. మా లెక్కల మాస్టారు అంటాడు. శ్రీదేవి అంటే ఎవరు అని అడిగితుడు. మా అక్కయ్య అంటాడు. మా పెద్దమ్మాయి పేరు అదేలే. అటువంటి అమాయకుణ్ణి నోట్లో వేలు పెడితే డోక్కోవడం తప్ప కొరవడం చేతగాని మెతగా మనిషిని ప్రేమ ముగ్గులోకి తిప్పింది నీ ముద్దుల కూతురు. మీరు రామచంద్రమూర్తి తండ్రి గారు అన్నమాట. రండి, లోపలికి రండి. అక్కర్లేదు. అంటే నీకు మా అబ్బాయి పేరు కూడా తెలుసు అన్నమాట. తెలుసు. మొన్నే స్వప్న మీ అబ్బాయి గురించి చెప్పింది. 4 రోజుల్లో ఓ మంచి రోజు చూసుకుని నేనే మీ ఇంటికొచ్చి ఈ విషయం మాట్లాడదాం అనుకున్నాను. ఉత్తిని మెహర్బానీ మాటలకు పొంగిపోయి నీకు లొంగిపోయి పెళ్లి కొప్పుకుంటాననుకోకు. మా వాడి మీద బోర్డు ఖర్చు పెట్టి కష్టపడి చదివిస్తున్నాను. ఎందుకు? రేపు పెళ్లిలో ఆ డబ్బు వడ్డీతో సహా రాబట్టుకోవడం కోసం. 2 లక్షలు కట్నం ఇవ్వగలిగితేనే మీ అమ్మాయి గురించి ఆలోచిస్తాను. అంత కట్నం ఇచ్చుకోలేనంటావా? మా అమాయకుడైన అబ్బాయిని చెడగొడుతుందని మీ కూతురు మీద పోలీస్ కేసు పెడతాను. అన్నయ్య గారు, ఏ ఆధారము లేని ఒంటరి దాన్ని అంత కట్నం ఇచ్చుకోవడం. నాకు తెలుసమ్మా. కట్నం ఇచ్చుకోలేని ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రస్తుతం వేస్తున్న తెలివైన ఎత్తులివి. కూతుళ్లను ఎరువులేసి మేపి బాగా తయారు చేసి డబ్బున్న అబ్బాయిల మీదకి ఉసుగొలుపుతారు. ప్రేమ నాటకం నడిపించి ఆ తర్వాత ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి పీటల దాకా నడిపిస్తారు. నీలాంటి కేసుల్ని ఇన్ని చూశాను నేను. సమాజానికి నీలాంటి వాళ్ళు చీడ పురుగులు, వరకట్నోద్యమాన్ని నీరసపరిచే పేడ పురుగులు. అంజనానందం గారు, నోరు మాట్లాడాలండి. కంపుకొట్టే పదార్థాలను విసర్జించడానికి దేవుడు ఇంకో దోవ ఇచ్చాడు. ఎవరు మీరు? బాబాయిని, స్వప్నకు కూడా. ఓహో, స్వప్నంటే ఈ అమ్మాయి అన్నమాట. ఇంతకీ మీరేమంటారు ఇప్పుడు?
స్వప్న మీ అబ్బాయికి మనసిచ్చింది నిజమే, కానీ అది ఈ తల్లి ప్రోత్సాహం అనడం, ఈవిని నానా మాట్లాడడం మాత్రం క్షమించడానికి నేరం అంటాను. ఇలా వ్యంగ్యంగా మాట్లాడక్కర్లేదు. కట్నం సంగతి తెలుసండి. మీరు అడిగిన 2 లక్షలు ఇస్తే పెళ్లి ఒప్పుకుంటారు కదా? నిరభ్యంతరంగా. మాట తప్పరుగా? ససేమిరా. మీరు ఇలా కట్నం డబ్బు నా చేతికి ఇవ్వగానే నేను అలా ముహూర్తం పెట్టిస్తాను. సరే, అయితే 10 రోజుల్లోపు మీకు ఆ డబ్బు నేను అందిస్తాను. సుక్కా కాఫీ. తెస్తున్నా. ఏం రాజు, ఎలా ఉంది నీ ట్యాక్సీ గిరాకీ? పర్వాలేదు బాబాయ్, ఓ మాదిరిగా ఉంది. బాబాయ్, మా బాబాయ్ హోటల్ అమ్మేడానికి నువ్వెవడివి? ఏంటి రాజు ఏమన్నావు? ఈ హోటల్ 2 లక్షలకి అమ్మేస్తాన్ని పేపర్లో వేయించాడు మొనగాడు. ఏంటి మావా, హోటల్ అమ్మేస్తావా? బాబాయ్ హోటల్ అమ్మేస్తావా బాబాయ్? చెప్పు, హోటల్ అమ్మేస్తున్నావా? మాట్లాడవే. అవును, నీ ట్యాక్సీ నమ్మేసే హక్కు నీకెలా ఉందో, నీ గేదె నమ్మేసే అధికారం నీకెలా ఉందో, అలాంటి హక్కు అధికారాలు ఈ హోటల్ అమ్మేయటానికి బాబాయికి ఉన్నాయి. ఎట్టా ఉంటదయ్యా? నాకా పిల్ల జల్ల లేరు. రాజా ట్యాక్సీ అమ్మేసినా అది కొడుకో చిన్న ఇల్లు, ఎకరం పొలం మిగులుద్ది. ఇప్పుడు బాబాయ్ హోటల్ అమ్మేస్తే అది పిల్లలకి తేంగాను. చెప్పు మావా, నోరిప్పవే. బుజ్జిగాడికి రేపు చదివేట చెప్పిస్తావు, పండుగ పెళ్లి చేసి ఎట్టా సాగనంపుతావు. ఈ వాటిలో ఆలదయ్యా పిల్లలది. దీన్ని నమ్మే అధికారం మాత్రం నీకు లేదు. పిల్లల్ని కనగానే సరికాదు బాబాయ్, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. ఎంతమంది మాట్లాడుతుంటే అట్ట చాటపోయేలాగా నోరొప్పవేంటయ్యా? ఎందుకు నీకు అంత డబ్బు? కన్న బిడ్డల్ని బజారు పల్సేసి నువ్వు మాత్రం సుఖపడిపోదాం అనుకుంటున్నావా? చెప్పు, వాళ్ళ గురించి ఏం ఆలోచించావు? ఆ పిల్లల సుఖ సంతోషాల గురించి చూడాల్సిన బాధ్యత నీకు లేదనుకుంటున్నావా? లేదు, నిజం చెప్పాల్సి వస్తే ఆ బాధ్యత బాబాయికి లేదు. ఎందుకు లేదన్నా? నువ్వు అట్ట మాట్లాడతావేంటి? ఎందుకు లేదంటే పండు బుజ్జి బాబాయ్ కన్నబిడ్డలు కాదు గనక. బాబాయ్ చెప్పని బాబాయ్, విషయం తెలియని మనుషులు వెర్రి మాటలు మాట్లాడుతుంటే నువ్వెందుకు పడాలి? నన్ను చెప్పని. వాళ్ళు బాబాయ్ కన్నబిడ్డలు కాదు. బాబాయికి అసలు పెళ్ళే కాలేదు. బేసన్లో పెట్టుకుని ఇంటింటికి తిరిగి ఇడ్లీలు అమ్ముకునే రోజుల్లో కన్న తల్లి అనే పదానికే కళంకం తెచ్చే ఓ మహాతల్లి నా ఇంటి వసారాలో పడుకున్న బాబాయి పక్కలో తన 2 బిడ్డల్ని ఉంచి వెళ్ళిపోయింది. ఆ బిడ్డల్ని దేవుడు కానుకగా అందుకున్నాడు బాబాయ్. అప్పటి నుంచి తన బిడ్డలుగానే పెంచుకున్నాడు. తను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే భార్య ఈ బిడ్డల్ని సరిగా చూడదన్న భయంతో అసలు పెళ్లి చేసుకోవటమే మానేశాడు. ఏ వ్యసనాలకో లోబడి డబ్బు కోసం హోటల్ అమ్మేస్తున్నాడన్నారు కదూ? కాదు, ముమ్మాటికి కాదు. ఆ డబ్బుతో బాబాయ్ ఓ మహత్కార్యం చేయబోతున్నాడు. ఓ కన్నెపిల్ల కన్నీరు తుడవబోతున్నాడు. కోటి కోర్కెల్ని గుండెల్లో దాచుకుని బీదరికపు పరదా చాటున పుట్టింట్లో మగ్గిపోతున్న ఓ ఆడపిల్లని తన డబ్బుతో పెళ్లి జరిపించి అత్తవారింటికి చేర్చబోతున్నాడు. ఇన్నేళ్ళు ఆ పిల్లలు నీ పిల్లలు కాదని నాతో కూడా ఒక్క ముక్క చెప్పలేదంటే, గాలికి పెరిగి ధూళిలో బతకాల్సిన పిల్లల్ని మహారాజుల్లా పెంచావంటే నువ్వు దేవుడివయ్యా. నేను తప్పుగా అర్థం చేసుకుని అనరాని మాటలన్నీ అన్నాను. నన్నొక్కసారి కసురు మావా. ఊరుకోవే. నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా. మేము నీ పిల్లలం కామా నాన్న? పండు వద్దమ్మా, ఇంకొకసారి ఆ మాట అంటే నా మీద ఒట్టు. నీలో ఆ భావం కలిగితే నేను బతకలేనరా. మీరు నా పిల్లలు, నా ప్రాణాలు రా, నా ప్రాణాలు రా, నా పిల్లలు, నా ప్రాణాలు. హోటల్ అమ్మేస్తానని పేపర్లో వేసి 10 రోజులైనా బేరానికి ఎవ్వరూ రాలేదంటే ధర కొద్దిగా ఎక్కువ చెప్పావేమో బాబాయ్. 10 రోజుల్లోపు 2 లక్షలు ఇస్తానని ఆయనకు మాటిచ్చాను బాబాయ్. సాయంత్రం లోపు ఆ డబ్బు ఇవ్వకపోతే స్వప్న పెళ్లి జరగదు. అది నా బాధ. డబ్బు తెచ్చాం బాబాయ్. గొడ్డని పస్తు పెట్టి
పాలల్లో నీళ్లు కలిపి నీకు అబద్ధాలు చెప్పి సంపాదించిన పాపిచ్చే సొమ్ము బాబాయ్ ఇది. ఎన్నాళ్ళు దీన్ని నేను వడ్డీకి తిప్పుతూ ఉండేవాడిని. ఇది నీలాంటి మంచి మనిషికి ఉపయోగపడితే నా పాపం కొంతైనా కడుక్కుపోద్దనిపించి వాళ్ళందరి దగ్గర తిరిగి తీసుకొచ్చేసా. డబ్బు తీసుకో బాబాయ్, వద్దనక బాబాయ్. ఈ ఓట్ల మాత్రం అమ్మద్దు. ఈ ఓట్ల మంది బాబాయ్. మనం సచ్చిన తర్వాత కూడా ఇది మందిగానే ఉండిపోవాలా? బాబాయ్, ఏ జన్మలో ఈశ్వరుడికి బంగారు పూలతో పూజ చేశాను, ఈ జన్మలో ఇంతమంది మంచి మిత్రులు దొరికారు నాకు. ఈ డబ్బుకు నోటు రాసిస్తాను బాబాయ్. అక్కర్లేదు బాబాయ్, నోటి మాటకి నోటు రాత కంటే ఎక్కువ విలువ ఉంది. నీ మాట చాలు బాబాయ్, నోటు అక్కర్లేదు. పదండి, మన అందరం కలిసి వెళ్ళి రాముడి తండ్రికి ఈ డబ్బు ఇచ్చేద్దాం. పదండి. అలాగా 2 లక్షలు చేశాడా సిద్ధం. అయితే మా మధ్య లేదన్న మాట యుద్ధం. నీకు ఆ 2 లక్షలకి తోడు మరో 50,000 వచ్చే మార్గం కూడా చెప్పమంటావా? ఏమిట్రా, ఇంకో సంబంధమా? కాదు, ఆ సంబంధమే. హోటల్ బాబాయ్ ఇప్పుడు ఆ పిల్ల వెనకాలన్నాడు. 2 లక్షల రూపాయలు తేగాని ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తే గాని పిల్లని చేసుకోనని ఖచ్చితంగా చెప్పు. చచ్చినట్టు ఇచ్చి తీర్తాడు. ఆ వచ్చే 1,00,000 50 నాది, 50 నీది. రండి. నమస్కారం అంజనానందం బాబాయ్. ఏం నమస్కారంలో లేవయ్యా, మన మధ్య ఏం కుదిరేలా నాకు అనిపించడం లేదు. ఏమైందండి ఇప్పుడు? మీరు అడిగిన డబ్బు తెచ్చేశాను. తెచ్చావు, ముసులు 2 లక్షలేగా. మా వాడికి మాచెల్ల సంబంధం ఒకటి వచ్చింది, వాళ్ళు 3 లక్షలు ఇస్తా ఉంటున్నారు. ఆ సంబంధమే ఖాయం చేద్దాం అనుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళి రావచ్చు. నువ్వేం పెద్ద మనిషివయ్యా, 2 లక్షలు కట్టానికి ఒప్పుకుని ఇప్పుడు అర్ధాంతరంగా ఇంకో 1,00,000 పెంచేస్తావా? మీరు ఇంకో 1,00,000 ఇస్తేనే నాతో మాట్లాడండి, లేకపోతే నోరు మూసుకెళ్ళండి. వద్దండి, అంత మాట అనొద్దు. మీకు దండం పెడతాను, ఈ పెళ్లి జరిగిపోనివ్వండి. నాకు కుదరదుగాక కుదరదు. అంజనానందం బాబాయ్, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ పెళ్లి జరగనివ్వండి. పట్టుకున్నా సరే నువ్వు నా కాళ్ళు, చెమర్చవుగాక చెమర్చవు నా కళ్ళు. కొవ్వెక్కి కొట్టుకుంటోందిరా నీ ఒళ్ళు, ఇప్పుడే ఈ క్షణాన్నే వదిలించేస్తా నీ కుళ్ళు. నిన్ను కాటికి చేర్చడానికి పిలిపిస్తారా బళ్ళు, నువ్వు చచ్చిన మర్నాడే వేయిస్తా రాముడితో స్వప్నకి 3 ముళ్ళు. రాముడు 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 వద్దురా, నువ్వు రావద్దు. రాముడు, స్వప్న నీకు దక్కాలంటే మాతో వచ్చేయ్. వచ్చారంటే మీరు మా వెంట, తినిపిస్తా మీతో మా. వద్దులే అంటే బాగుంటుందని ఊరుకుంటున్నా. బాబాయ్, సాయంత్రం చీకటి పడ్డాక అందరం మళ్ళీ ఇక్కడే కలవడం. సుందరయ్య బాబాయ్, నువ్వు వెళ్ళి స్వప్న తీసుకురా. అట్లాగే. సింహాచలం బాబాయ్, నువ్వు వెళ్ళి రాజు కారు తీసుకురా. అలాగే. చుక్క, రాముడు తండ్రి తాలూకు మనుషులు మన కోసం మన హోటల్ మీద పడతారు. నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకుని సుందరయ్య బాబాయ్ ఇంటికి వెళ్ళి. హలో, నేను మనుషుల్ని పెట్టాను. కాసేపట్లో మీ వాడు నా చేతిలో ఉంటాడు. వాడు మళ్ళీ నీ దగ్గరికి చేరాలంటే నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మనుషుల్ని పెట్టాను కదా బావా, నాకు ఖర్చు అవుతుందిగా. నువ్వు ఆ డబ్బు ఇస్తే మీ వాడు నీ ఇంటికి వస్తాడు, లేకపోతే ఏమైపోతాడో నాకు తెలీదు. అలాగే లేరా బ్లాక్ మెయిలింగ్ విధవా, నువ్వు అడిగిన 1,00,000 నీకు ఇస్తాను. మా వాడిని త్వరగా ఇంటికి చేర్చు. సింహాచలం, రాముడు తండ్రి పంపించిన రౌడీలు ఈదిలో కాపలా కాస్తున్నారు. చూశానయ్యా, తుమ్మమొద్దుల్లాగా ఉన్నారు. ఇప్పుడు స్వప్నం తీసుకెళ్ళటం ఎలాగా అని. దానికి నేను మార్గం చెప్తాను కదా సింహాచలం. ఆ రౌడీలు చూసేలా నువ్వు అక్కడే కారెక్కి వెళ్ళిపో. కాసేపు ఆగి మా వెనక్కి దిగిరా, నేను స్వప్నాన్ని అక్కడికి తీసుకొస్తాను. ఎట్టగే? నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. రాజు పద. దీంట్లో నుంచి వెళదాం రా స్వప్న. మొత్తానికి నీ సినిమా దొంగదోవా ఇవాళ ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది రామా. శబాసు. రాచుక్క, మావ నన్ను పిల్లల దగ్గరే ఉండమన్నాడు, నేను ఇక్కడే ఉంటాను. మీరందరూ వెళ్ళండి. వస్తాను చుక్క. హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమ్మా. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకుని వెళ్ళు. ఇప్పుడు స్వప్నం తీసుకుని సుందరయ్య వాళ్ళు వస్తారా బాబాయ్? వస్తారయ్యా. స్వప్నాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని తహతహలాడిపోతున్నట్టున్నావు. కాస్త గుర్రాన్ని కట్టే, ఈ పాటికి వస్తూనే ఉంటారు.
అరుగు వాళ్ళు వచ్చేస్తున్నారు. నీ స్వప్నం వచ్చేస్తుందయ్యా. రాముడు, ప్రమాదం ముంచుకొచ్చినట్టుంది. నువ్వు పక్కన దాక్కు. బాబాయ్ గారు వెళ్ళు వెళ్ళు. ఏరా బాబాయ్, మా రాముడేడి? నేను చెప్పను. చెప్పవే? రేయ్, వీడికి 4 తగిలించండి రా. రాముడుండే చోటు కాదు, రామాయణం అంతా అప్పచెప్తాడు. ఆయన్ని కొట్టకండి. రాముడు, నువ్వు రావద్దు, పారిపో. లేదు, నా గురించి మీరు దెబ్బలు తింటాం నేను చూడలేకపోతున్నాను. నా నుంచి తప్పించుకోవటం అంత తేలికైన పని కాదరా. ఉండేలు దెబ్బ తెలియని పిల్ల కాకి వేధవ. పద కాయకు. నన్ను వదలండి, నన్ను వదలండి. మీకే చెప్పండి. బాబు ఆపండి బాబు. బాబు, రాముడిని తీసుకెళ్ళకండి బాబు. మీకు దండం పెడతాను. రాముడు స్వప్న ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతుకుతున్నారు బాబు. వాళ్ళని వేరు చేయకండి బాబు. మీకు దండం పెడతాను బాబు. బాబు బాబు బాబు, కావాలంటే నన్ను కొట్టండి బాబు, నన్ను తప్పండి. ఆ గుబ్బల సంఖ్యను వేరు చేయకండి బాబు. మీకు దండం పెడతాను బాబు. బాబు 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 బాబు, అయ్యో బాబు, మీకు దండం పెడతాను బాబు. తొందరగా దిగండి రా. బాబాయ్ బాబాయ్, మన రాముడిని తీసుకెళ్ళిపోతున్నారు బాబాయ్. రాముడు, స్వప్న, వీలైనంత త్వరలో మీరు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అమ్మా. రాజు బాబాయ్ మిమ్మల్ని ఎక్కడ కావలిస్తే అక్కడ దింపుతాడు. పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉండండి అమ్మా. అయ్యయ్యో, చదువుకున్న వాళ్ళు మీరు నా కాళ్ళకి దండం పెట్టడం ఏంటమ్మా? లేవండి. మేము నమస్కరిస్తున్నది నీ సంస్కారానికి బాబాయ్. నాకు ఆశీర్వదించడానికి అందమైన మాటలు రావమ్మా. ఆశీర్వాదానికి మాటలు అందం కాదు, మనసు అందం కావాలి బాబాయ్ గారు. అది మీకుంది. ఎక్కడున్నా ఏ చీకు చింత లేకుండా సుఖంగా బతకండమ్మా. లేవండి. స్వప్న, ఇదిగో డబ్బు. ఎందుకిది? ఇది నీ పుట్టింటి సారనుకోమ్మా. తీసుకో. స్వప్న, ఒక్క కోరిక కోరుకోనా అమ్మా? ఏమిటది? మీకు పుట్టబోయే బిడ్డకి నా పేరు పెట్టుకుంటారమ్మా? పెడతాం బాబాయ్ గారు, మీ పేరే పెడతాం. మా అబ్బాయి పేరు కళ్యాణ రాముడు. మా కళ్యాణం జరిపించిన ఈ రాముడు. చాలు బాబు, నాకు ఈ ఆనందం చాలు. బాబాయ్, నీకేదో దేశం నుంచి ఉత్తరం వచ్చింది బాబాయ్. నాకు ఇంకో దేశం నుంచి ఉత్తరం రాసేదెవరబ్బా? నాకేమన్నా అర్థమవుతుందేమని చించాను. నీకు నాకు చదువొచ్చుంటే ఏనాడో బాగుపడేవాళ్ళం రా. సింహాచలం బాబాయ్. ఏమిటి బాబాయ్?
నాకేదో ఇంకో దేశం నుంచి ఉత్తరం వచ్చిందిట, కాస్త చదువు. ఇది దుబాయ్ నుంచి వచ్చింది బాబాయ్. క్షేమం. దైవ సమానులైన బాబాయికి నమస్కారములతో స్వప్న వ్రాయునది. స్వప్న రాసిందా? త్వరగా చదువు బాబాయ్. ఆ రోజు మీరు మమ్మల్ని పంపేశాక మర్నాడు యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం. విజయవాడలో ఉండే మా వారి స్నేహితుడొకరు, నేను మా వారు అమ్మ దుబాయ్ వెళ్ళే ఏర్పాటు చేశారు. అక్కడ మీరిచ్చిన డబ్బుతో ఆయన ఓ చిన్న ఇండస్ట్రీ పెట్టారు. మీ ఆశీర్వాదం వల్ల అది బాగా పెరిగి పెద్దదయింది. జీవితంలో నిలదొక్కునేంత వరకు పిల్లలొద్దు అనుకోవటంతో మాకు చాలా ఆలస్యంగా పిల్లలు పుట్టారు. మా అమ్మాయి పేరు మంజరి, అబ్బాయి పేరు కళ్యాణరాముడు. కళ్యాణరాముడా? 2 ఏళ్ల క్రితం అమ్మ పోయింది. పాపం. నేను మా వారు పిల్లలు ఈ నెల 22వ తేదీన విజయవాడ వస్తున్నాం. అక్కడి నుంచి 23 ఉదయాన్నే 5ంటికి బయలుదేరి యాదగిరిగుట్టకెళ్ళి అట్నుంచి 11ంటికల్లా మన హోటల్కు వస్తాం. 23 అంటే రేపే బాబాయ్. రేపు స్వప్న వస్తుందన్నమాట. నా బంగారు తల్లి వస్తుందన్నమాట. బాబాయ్ ఇక దండలో ఇంకొంచెం పెద్ద తీసుకురాపోయావు బాబాయ్. ఈ పెద్దయ్యనయ్యా, నీ కాళ్ళ మీద ప్రేమ పెద్దదిగా ఉండి ఈ చిన్నయ్యగా అంత అంతే. మన పెద్ద హోటల్లో మంచి ఏసీ గదిని శుభ్రంగా తుడిపించి సిద్ధం చేయించొచ్చా బాబాయ్. బుజ్జి అక్కడ స్వప్న వాళ్ళని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాడు. టైం 10 అయింది. సరిగ్గా ఇంకో గంటలో వాళ్ళు వచ్చేస్తారు. దరిద్రుడా, ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టు. టైం 11 అయింది. వాళ్ళు వచ్చే టైం అయింది. అంతా రెడీగా ఉన్నారు కదా? ఎంత మెల్లిగా వచ్చినా బెజవాడి నుంచి 6 గంటల కంటే జర్నీ ఎక్కువ పట్టదు బాబాయ్. ఎలాగో భోజనాలు టైం అయిందని మధ్యలో ఎక్కడైనా ఆగారేమో. ఎందుకైనా మంచిది. నేను ఒక అడిగేసి ఆ సందు మొగదాకి వెళ్ళి చూసేస్తాను బాబాయ్. సందు మొగదల దాకా వచ్చిన వాళ్ళు ఇంటికి రా బాబాయ్. అయినా ఈ ఎండలో పడి నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తాం? మనసు పీగుతోంది, కాలు నిలవకుండా ఉంది. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అయ్యా, నేను ఇటు వస్తుంటే లారీ
ప్రేమను తెంచి పేగులు తెంచి విధికే ఇదివో ఆటంట పూగ పూసి కట్టెగ కాలి మనసా ఇది నీ వేటంట ఇది అంతులేని ఎదగొంతు పాట మొదలాయ మళ్ళీ నీ కథ కంచి బాట విధితో ఆడి అలిసే మనిషి వెర్రి మారాణి పో సంటి పాప ఏటికే చేరే నీటి చేప మనసుంటుందని జత అంటుందని కథగానే తెలిపిన పసిపాపకి